సో ఫస్ట్ మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఈరోజు టుడే మనం చెప్పుకునే టాపిక్స్ ఏంటంటే ఒకటి వచ్చేసి EC2, సెకండ్ వచ్చేసి VPC కాన్సెప్ట్స్. ఈ టూ కాన్సెప్ట్స్ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా? సో లెట్స్ గెట్ దిస్ థింగ్. ఓకే, సో మీరు ఎప్పుడైనా కానీ AWSలో వర్క్ చేస్తున్నప్పుడు మీకు వచ్చే ఒక బేసిక్ ఐడియా ఏంటంటే VPC అంటారు ఎవరైనా కానీ. ఓకేనా? సో ఈ VPC ఫుల్ ఫామ్, ఈ యొక్క VPC ఫుల్ ఫామ్ ఏంటంటే వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్. సో బై లుకింగ్ ఇట్ పర్టికులర్ థింగ్, దీన్నే మీరు అజూర్లో VM అని కూడా అంటారు. ఓకే, సో డిఫరెంట్ క్లౌడ్ ప్రతి క్లౌడ్లో పేర్లే మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 98% ఆఫ్ ద కాన్సెప్ట్స్ అన్ని ఒకే విధంగా ఉంటాయి. ఓకేనా? బట్ పేర్లే మారుతాయి. సో ఈ వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ ఏంటంటే, ఓకేనా, సో జస్ట్ లుక్ ఇన్ టు ఇట్ అనమాట. దిస్ ఈజ్ ఎ కంప్లీట్లీ ఐసోలేటెడ్ ఇన్వాల్వ్మెంట్. దీన్ని ఏమంటారు? ఐసోలేటెడ్ ఇన్వాల్వ్మెంట్ ఫర్ ఏ AWS అకౌంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీ ల్యాప్టాప్ ఉంది, మీ ల్యాప్టాప్కి ఎక్స్టర్నల్గా ఏమైనా కనెక్ట్ చేశారా? యువర్ ల్యాప్టాప్ ఇట్ సెల్ఫ్ ఐసోలేటెడ్ ఇన్వాల్వ్మెంట్. ఇక్కడ ఇంతమంది ల్యాప్టాప్స్లో జాయిన్ అయ్యారు కదా, మీ యొక్క ల్యాప్టాప్లో ఏదైతే చేస్తున్నారో ఇట్స్ కంప్లీట్లీ ఐసోలేటెడ్ ఇన్వాల్వ్మెంట్, రైట్? అవునా? మీరు ఎప్పుడైనా ల్యాప్టాప్కి బయటికి కనెక్ట్ అయ్యారనుకోండి, మీ VPNకి కానీ ఏదన్నా కానీ, ఓకే, మీరు ఎలా కనెక్ట్ అవుతారు? ఏ విధంగా కనెక్ట్ అవుతారు? మీ IP అడ్రస్కో బ్లా 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 థింగ్స్కి మీరు కనెక్ట్ అవుతుంటారు కదా. సో AWSలో మీరు VPC అనేది అంటే ఇట్స్ కంప్లీట్లీ డెడికేటెడ్ టు యువర్ AWS అకౌంట్. ఓకేనా? అంటే ఎవ్రీ VPCకి ఇప్పుడు మీరు ఈ యొక్క AWSలో డిఫరెంట్ VPCని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎవ్రీ VPC డెడికేటెడ్ టు వన్ పర్టికులర్ నెట్వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. సో మీరు 2 యూస్ కేసెస్ ఉన్నాయి, మీరు వచ్చి ఇంకొక నెట్వర్క్ కనెక్ట్ అవ్వాలి. సో ఏం చేయాలి? మిమ్మల్ని వేరే నెట్వర్క్ అలౌ చేయాలా లేదా వాళ్ళతో కనెక్ట్ అవ్వడానికి? సెకండ్ థింగ్ ఏంటంటే, ఎవరైతే బయట వాళ్ళు అనేది ఎవరైతే ఉందో, బయట వాళ్ళు ఇంకొక నెట్వర్క్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, నువ్వు వెళ్ళి ఒక నెట్వర్క్ కనెక్ట్ చేయాలి. సెకండ్ నెట్వర్క్ ఏంటంటే, బయట వాళ్ళు ఎవరు కనెక్ట్ అవ్వకూడదు, ఓన్లీ లోపల ఉన్న వాళ్ళే కనెక్ట్ అవ్వాలి, ఆ నెట్వర్క్లో ఉన్న వాళ్ళే. ఓకేనా? సో దీనికి ఎలా క్రియేట్ చేయాలి? అప్పుడు నువ్వు ఎవరైతే బయట నుంచి వచ్చే యొక్క మన ఇన్బౌండ్ యాక్సెస్ అంటే ఏంది? ఇన్కమింగ్ రిక్వెస్ట్స్, వాటన్నిటిని నువ్వేం చేయాలి? బ్లాక్ చేయాలా లేదా? రైట్? సో అది ఇంకొక VPCలో క్రియేట్ చేసుకోవచ్చు. అలా డిఫరెంట్ VPCs క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే, ఈ యొక్క సర్వర్స్ వీటన్నిటిని, ర్యాక్ ఆఫ్ సర్వర్స్ వీటన్నిటిని ఎక్కడ క్రియేట్ చేసుకుంటాం అంటే, ఇవన్నీ మన యొక్క రీజన్స్. మనం ఫస్ట్ డేలో మాట్లాడుకున్నాం కదా, AWS రీజన్స్ ఉన్నాయి చూసారా? అవునా? ఆ AWS రీజన్లో వీటిని స్టోర్ చేస్తాం. ఓకేనా? సో ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఇది ఎవరైతే AWS టీమ్ ఏదైతే ఉందో, AWS టీమ్ అంటే మీ యొక్క క్లౌడ్ టీమ్, నీ రెస్పాన్సిబిలిటీ ఇది. ఓకేనా? నెట్వర్క్ కనెక్టివిటీ అనేది ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి, ఎవరికి యాక్సెస్ ఇవ్వకూడదు, అక్కడ ఇదంతా నీ యొక్క రెస్పాన్సిబిలిటీ, వేరే వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అయితే కాదు. సో మేక్ షూర్ మీరు ఈ యొక్క యాక్సెస్ సర్వీస్ని కానీ మీరు ఎప్పుడైతే ఇస్తున్నారో ప్రాపర్గా కాన్ఫిగర్ చేయాలి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా కానీ మిస్కాన్ఫిగర్ చేశారనుకోండి, ప్రొడక్షన్ లెవెల్లో ఏమవుతుంది? బయట ఉన్న వాళ్ళు అందరూ వచ్చి లోపలికి వచ్చి అటాక్ చేస్తారా లేదా? నీకు ఎవ్రీ ఒక్క నెట్వర్క్కి, ప్రతి ఒక్క ప్రోటోకాల్కి ప్రతి ఒక్క పర్పస్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ SSH పోర్ట్ 80 అంటారు. 80 అంటే ఏంటి? ఇట్స్ పబ్లిక్ యాక్సెస్, ఎవరైనా వచ్చి యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు SMTP ప్రోటోకాల్ ఉంది, అలా మీకు HTTP ప్రోటోకాల్ ఉంది, HTTPS ప్రోటోకాల్ ఉంది. ఇలా డిఫరెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి. సో మీకేం తెలియాలంటే ప్రతి ఒక్క ప్రోటోకాల్ ఏం చేస్తుంది, ఎలా చేస్తుందో తెలియాలి. అర్థమైందా? ప్రతి ఒక్క VPCకి ఎప్పుడైతే మీరు ఒక VPCని క్రియేట్ చేసుకుంటున్నారో, అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు ఒక IP అడ్రస్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డౌట్ రావచ్చు, ఈ IP అడ్రస్ అంటే ఏంటో. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో నెట్వర్క్ ఉంది,
మీ ఇంట్లో వైఫై ఉంది, చిన్నగా మనకు తెలిసిన లాంగ్వేజ్లో మాట్లాడుకుందాం. మీ ఇంట్లో మీరిద్దరే ఉంటున్నారు అనుకుందాం. ఉంటే ఏమవుతుంది, మీకు మీ వైఫై మంచిగా వస్తుంది, రైట్? అదే మీ ఇంట్లో 10 మంది ఉంటుంటే మీ వైఫై ఏముంటుంది? ఇక్కడ 2 థింగ్స్ చేయాలి. అదే సేమ్ కెపాసిటీ ఉన్న వైఫైని 10 మంది వాడుకోవాలి కదా, అవునా? సో అప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా ఏమైంది? తక్కువ అవుతుంది నెట్వర్క్. ఎలా లైక్ అవుతుంది? నువ్వు ఎలా చెప్తున్నావు చెప్పు తక్కువ అవుతుందని? ఓకే, నీకు ఇంటర్నెట్ స్లో అవుద్దని చెప్తున్నావు, రైట్? ఓకే, ఎలా అవుతుంది చెప్పండి? ఎలా అవుతుందంటే మీ యొక్క ఎప్పుడైతే వైఫై ఉందో దానికి ఒక ఐపీ, దాని మీద ఇప్పుడు వెళ్ళి కూడా చూడండి, క్లాస్లో ఇప్పటి నుంచే బయటకు వెళ్ళి ఒకసారి మీ ఐపీ అడ్రస్ని చూడండి వెళ్ళి. సో దానికంటూ ఒక సెట్ ఆఫ్ ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది, అర్థమైందా? దాని కెపాసిటీ ఏదైతే ఉందో అది కొంత, ఇప్పుడు దీని కెపాసిటీ అనేది ఒక ఇద్దరికి సర్వ్ చేయాలనుకో, అప్పుడు ఏమవుతుంది? 50-50 సర్వ్ అవుతుంది కదా కెపాసిటీ అనేది. బట్ ఇదే 10 మంది సర్వ్ చేయాలనుకో, ఈచ్ వన్కి 10 అవుతుంది కదా. అప్పుడు ఏమవుతుంది అంటే, దిస్ ఈజ్ నథింగ్ బట్ అలొకేటింగ్ అన్ ఐపీ టు ఎ డిఫరెంట్ యూజర్. ఓకేనా? ఇందాక మీ దగ్గర 100 ఉంటే 50 ఐపీసీ ఒకరికి అసైన్ చేసింది, 50 ఐపీసీ ఇంకొకరికి అసైన్ చేసింది. మీ ఇంట్లో 10 మెంబర్స్ ఉన్నారు, ఇంకేమవుతుంది? అదే నెట్వర్క్ని యాక్సెస్ చేస్తుంటే ఒక్కొక్కరికి 10 వస్తుంది కదా. సో అంటే డిపెండ్స్ ఆన్ యువర్ యూస్ కేస్, డిపెండ్స్ ఆన్ యువర్ నెంబర్. మీ యొక్క నెట్వర్క్ని బట్టి, మీ యొక్క నెట్వర్క్ కెపాసిటీని బట్టి, అది ఎలా వాడాలి, ఏ విధంగా వాడాలి బట్టి మీరు ఏం చేయాలంటే ఈ యొక్క ఐపీ అడ్రస్ అనేది అలొకేట్ చేయాలి. ఎక్కడ అలొకేట్ చేయాలి? ఈ విపిసిలో అలొకేట్ చేయాలి. ఇది ఒక విపిసి అనుకుందాం, ఓకేనా? ఈ విపిసిలో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేశారంటే, మీరు ఇది ఒక పెద్ద విపిసి అనుకుందాం, ఇది ఒక ఆఫీస్ విపిసి అనుకుందాం. లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఓకే, ఇది వచ్చేసి పబ్లిక్, ఇది వచ్చేసి ప్రైవేట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను, ఓకేనా? సో లేదా మీకు ఇనిషియల్ డేస్లో ఏముందంటే, మీకు ఒకటే ఉందన్నమాట, ఇలాంటి విపిసి ఉంది. ఇందులో మీరు ఒక ఇన్స్టెన్స్ పెట్టారు. ఇందులో ఇన్స్టెన్స్ అంటే ఒక 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 సర్వర్ పెట్టారు. ఓకే, ఇందులో ఒక సర్వర్ పెట్టారు, ఓకేనా? ఇందులో ఏ టీం ఉంది? డెవలపర్స్ టీం ఉంది, డెవాప్స్ టీం ఉంది, క్యూఏ టీం ఉంది, అండ్ ఇంకొక టీం ఏంటంటే ఫినాన్స్ టీం కూడా ఉంది. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీరు చాలా మట్టుకు హ్యాకింగ్ జరుగుతుంది, హ్యాక్ అయింది అని అంటా ఉంటారు కదా. హ్యాకింగ్ అనేది ఎలా జరుగుతుంది చెప్పండి? హ్యాకింగ్ అనేది ఎప్పుడు వన్ డేలో జరగదు, ఓవర్ నైట్లో జరగదు, ఒక నిమిషంలో జరగదు, అవునా? ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఈ డెవాప్స్ టీంలో 10 మంది ఉన్నారు, దీంట్లో 10 మంది ఉన్నారు, దీంట్లో ఒక 5 ఉన్నారు, దీంట్లో 10 మంది ఉన్నారు. వీళ్ళందరూ ఒకటే నెట్వర్క్ కనెక్ట్ అయ్యారు అనుకుందాం. లెట్స్ అజ్యూమ్, ఈ యొక్క గీతం తీసేస్తున్నాను, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, వీళ్ళందరూ ఒకటే నెట్వర్క్ కనెక్ట్ అయ్యారు అనుకుందాం. వీళ్ళందరూ ఒకే ఆఫీస్ నెట్వర్క్ కనెక్ట్ అయ్యారు. సో బేసిక్ ఇదేంటి? ఇది ఒక పబ్లిక్ నెట్వర్క్. సో ఎప్పుడైతే పబ్లిక్ నెట్వర్క్ కనెక్ట్ అవుతారో, ఆబ్వియస్లీ ఇదే నెట్వర్క్కి అవుట్ సైడ్ పర్సన్స్ కూడా కనెక్ట్ అవ్వచ్చు కదా. ఈ అవుట్ సైడ్ పీపుల్ కూడా కనెక్ట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది? ఆబ్వియస్లీ వీళ్ళందరూ ఒకే నెట్వర్క్లో కనెక్ట్ అయ్యారు. ఈవెన్ హ్యాకర్స్ ఏం చేస్తారంటే ఫిష్ ఈమెయిల్స్ పంపిస్తూ ఉంటారు. అన్ఫార్చునేట్లీ ఎవరైనా క్లిక్ చేశారు అనుకుందాం, దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ హ్యాకింగ్. దర్ ఆర్ నెంబర్ ఆఫ్ హ్యాకింగ్స్ ఉన్నాయి. అప్పుడు ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఎప్పుడైనా గుర్తుంచుకోండి, మీకు థర్డ్ పార్టీ ఈమెయిల్స్లో ఏదో ఒక లింక్ వస్తుంది, రైట్? ఎవరైనా కానీ ఈ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళ దాంట్లో ఆ లింక్తోని వాళ్ళ యొక్క లోకల్ ల్యాప్టాప్లో వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ ఇన్స్టాల్ సాఫ్ట్వేర్స్. నీకు తెలియకుండా అసలు అవి ఎక్కడ కనపడవు, బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు? ఆ సాఫ్ట్వేర్స్తోని ఇక్కడ నుంచి వాళ్ళు ఆపరేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ సీక్రెట్ ఇన్ఫర్మేషన్, వాళ్ళు ఏ విధంగా ఉంది, ఎలా ఉంది అని అంతా చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ నువ్వేం చేయొచ్చు? నువ్వు మీ కంపెనీలో నువ్వు ఒక నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్వి, వీళ్ళకొకటి క్రియేట్ చేసినావు. ఇది ఏం చేస్తున్నావు అంటే పబ్లిక్ పెట్టినావు, ఇది ప్రైవేట్ పెట్టుకున్నావు. అంటే ఏంటి? ఇది కామన్ విపిసిఏ. నీ దగ్గర ఒక లెట్స్ టేక్ నీకు ఒక 50,000 సర్వర్లు ఉన్నాయి అనుకుందాం, 50,000 ఐపీ అడ్రస్లు అనుకుందాం, సారీ 50,000 ఐపీ అడ్రసెస్ ఉన్నాయి అనుకుందాం. నువ్వేం చేసావు? వీళ్ళకి ఒక 25,000 ఇచ్చావు, వీళ్ళకి ఒక 25,000 ఇచ్చావు. దీన్ని ఏమన్నా అంటే
పబ్లిక్ సబ్నెట్ అన్నాం, దీన్ని ప్రైవేట్ సబ్నెట్ అన్నాం. నీకు డౌట్ రావచ్చు, సార్ సబ్నెట్ అనే కొత్త పదం వాడారు, ఈ సబ్నెట్ అంటే ఏందని. ఎప్పుడైనా ఒక VPCలో, ఒక వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్లో మీరు కనుక ఈ ఐపీస్ని డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకున్నారు, మీరు డిఫరెంట్ ఇన్విరాన్మెంట్స్ మీరు క్రియేట్ చేద్దాం అనుకున్నారు అనుకోండి, మీరు ఏం చేయాలి, సబ్ అంటే ఉన్నదాని నెట్వర్క్ని ఏం చేయాలంటే సబ్లిస్ట్ చేయాలి. ఓకేనా, దట్ మీన్ మీరు ఏం చేయాలి, బ్రేక్ చేయాలి. అందుకే నేను ఇక్కడ ఏం చేశాను, ఇక్కడ 25K ఐపీస్ ఇక్కడ పెట్టాను, ఇక్కడ 25K ఐపీస్ పెట్టాను. నువ్వు దాన్ని డివైడ్ చేసినావు, డిస్ట్రిబ్యూట్ చేసినావు. ఒకటేం పబ్లిక్ సబ్నెట్గా, ఇంకోటి ప్రైవేట్ సబ్నెట్గా. ఈవెన్ దో హ్యాకర్స్ దీంట్లోకి ఇన్స్టాల్ అయినా కానీ ఫినాన్స్ టీమ్ ఇక్కడ ఉంది. నీకు ఇది చాలా, మీ కంపెనీలో ఉన్న ఫినాన్స్ డేటా మొత్తం ఇందులో సెక్యూర్గా పెట్టుకున్నావు. సో ఆబ్వియస్లీ ఏమైంది, దీన్ని కనెక్ట్ అవ్వగలరా బయట వాళ్ళు? దీని ఇన్కమింగ్ బ్లాక్ అన్నింటినీ రిక్వెస్ట్ చేసినావు, లేదంటే ఇక్కడ ఒక ఫైర్ వాల్ పెట్టినావు. ఓకేనా, అప్పుడు ఏమైంది, ఎవరైనా రాగలరా? ఎవ్వరూ రాలేరు. సో మీరు ఏం చేయొచ్చు అంటే, ఇప్పుడు నువ్వు చూడు, ఇక్కడ నేనేం పెట్టాను, ఒకటి పబ్లిక్ పెట్టాను, ఒక ప్రైవేట్ పెట్టాను. వేరే వాళ్ళకి ఇంకొకటి కూడా కావాలి, థర్డ్ సబ్నెట్ కూడా కావాలి. అంటే ఒకటే VPCలో నువ్వు 3 డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేస్తున్నావు కదా. సో 3 డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేసినప్పుడు ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వేమో ఇనిషియల్గా ఒకటే అనుకున్నావు, నువ్వు ఐపీస్ని తక్కువ అలొకేట్ చేసినావు. దాని తర్వాత నీకు ఎన్విరాన్మెంట్స్ క్రియేట్ చేయాలని నువ్వు అనుకుంటున్నావు. అప్పుడు ఆబ్వియస్లీ ఏమవుతుంది, అప్పుడు ఆబ్వియస్లీ ఏమవుద్దంటే నీ దగ్గర కెపాసిటీ ఉండదు. ఇనిషియల్ డేస్లో నువ్వు కనుక ఎక్కువ కెపాసిటీ ఐపీస్ని నువ్వు కనుక అలొకేట్ చేయకపోయినావు అనుకో, అప్పుడు ఏమైంది, ఆబ్వియస్లీ నీకు ఐపీస్ ఉంటాయా? ఆబ్వియస్లీ ఐపీస్ నీ దగ్గర ఉండవు కదా. సో అందుకే నేను ఏం చెప్తానంటే, మీ యొక్క నెట్వర్క్ని బట్టి, మీ యొక్క కంపెనీలో మీరు మాట్లాడేటప్పుడు మీరు ఎలా మాట్లాడాలంటే, దీని యొక్క బిహేవియర్ ఏంటి, ఈ యొక్క VPCతో మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం, దీని యొక్క అవుట్కమ్ ఏంటి, ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుంది, దానికోసం మనం ఏం చేస్తామని ముందే నువ్వు డిస్కస్ చేసుకొని డిసైడ్ చేసుకొని నువ్వు ఏం చేయాలంటే, ఈ యొక్క IP అడ్రస్ ఏదైతే ఉందో, ఈ VPC IP అడ్రస్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు క్రియేట్ చేసుకోవాలి. అర్థమైందా? ఎనీ అదర్ క్వశ్చన్స్? మీకేం క్వశ్చన్స్ లేవా? Okay, so this is the basic concept about VPC. I'll explain you everything in the hands-on. ఇప్పటి నుంచి ఎక్కువ హ్యాండ్స్ ఆన్ ఉంటుంది, తిరిగి తక్కువ ఉంటుంది. ఓకేనా, సో నౌ లెట్స్ గో టు, దెర్ ఇస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ EC2. మీరు చాలాసార్లు వినే ఉంటారు కదా. దీన్ని ఏమంటారంటే ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్. 2 C's ఉన్నాయి, అందుకే EC2. ఓకేనా, ఇక్కడ ఏంటంటే, ఇక్కడ నువ్వు ఏం చేస్తున్నావు, సింపుల్, ఎబిలిటీ to create a virtual server on the cloud. When you say virtual cloud, might be నీకు డౌట్ రావచ్చు, సార్ అసలు EC2 యొక్క ఉపయోగం ఏంటి, ఎందుకు EC2 పెట్టారు? లెట్ మీ టెల్ యూ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. EC2 is nothing but a laptop, a machine, a virtual server. It's kind of laptop. If you want to say clearly, it's a laptop. Let's take an example. నీ కంపెనీ ఉంది, నువ్వు AWS వాడుతున్నావు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నీ కంపెనీకి ఒక రిక్వైర్మెంట్ ఉంది. ఏం రిక్వైర్మెంట్ ఉందంటే, నీకు ఒక 1000 లైనక్స్ ఇన్స్టెన్సెస్ కావాలి, అది 1000 విండోస్ ఇన్స్టెన్సెస్, విండోస్ OS ఉన్న ల్యాప్టాప్స్ కావాలి, వాటి మీద వర్క్ చేయాలి. సో బేసిక్గా నువ్వేం చేస్తావు, 1000 ల్యాప్టాప్స్ని కొంటావు. వర్క్ అయిపోయిన తర్వాత నువ్వేం చేయాలి, వాటిని తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టుకోవాలి. వాటిని నువ్వు సమ్ టైం వాడలేదనుకో ఏమవుతాయి, ఆబ్వియస్లీ ట్రాష్ చేయాలి. వాటి నువ్వు మెయింటైన్ చేయలేదనుకో, ప్రాపర్గా మెయింటైన్ చేయలేదనుకో ట్రాష్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2024. వే బ్యాక్ 2006, 2007లో విండోస్ OS ఏముంది, ఇప్పుడు విండోస్ OS ఏముంది, ఇప్పుడు ఈ విండోస్ OS కంపాటబుల్ అవుతుందా? సేమ్ ప్రోగ్రాము ఒక ల్యాప్టాప్లో రన్ అయినప్పుడు, హెచ్పిలో రన్ అయినప్పుడు విండోస్లో రన్ అవ్వదు, మ్యాక్లో రన్ అవ్వదు. సో నీకేమవుతుంది ఇక్కడ అంటే, నీకు జనరేషన్ మారే కొద్దీ ల్యాప్టాప్ వర్షన్స్ మారిపోతున్నాయి. ఓకేనా, అప్గ్రేడ్స్ వస్తున్నాయి. ర్యామ్ ఒకప్పుడు 5 GB ర్యామ్ అంటే ఎంత పెద్దది, 8 GB ర్యామ్ అంటే చాలా పెద్దది. పాత ల్యాప్టాప్లు మీరు చూడండి, ఇలా తిరుగుతూ ఒకసారి మీరు ల్యాప్టాప్ ఆన్ చేస్తే తిరుగుతూనే ఉంటుంది, ఇంకా అలా చాలా స్లో అయిపోతుంది. హెవీ ఎన్విరాన్మెంట్స్ వర్క్ అవ్వదు దాని మీద. సో అందుకనే సో మెనీ కంపెనీస్కి ఏంటంటే వర్చువల్గా ఈ యొక్క క్లౌడ్, వర్చువల్గా ఈ యొక్క, ఐ మీన్ సింపుల్ మీ జాబ్, ఇట్స్ నాట్ ల్యాప్టాప్, వర్చువల్గా ఏమైనా వర్క్ చేయాలనుకుంటే ఈ యొక్క ఇన్స్టెన్స్లో నువ్వు ఏది, ఇప్పుడు నువ్వు నీ లోకల్ మిషన్లో నువ్వు ఏదైనా ఇన్స్టాల్ చేయొచ్చు కదా.
నీ లోకల్ మిషన్ మీద ఇన్స్టాల్ చేస్తే ఎక్కడికి వెళ్తుంది అది? ర్యామ్లోకి వెళ్తుంది, రైట్? దర్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ర్యామ్ అండ్ రోమ్. అర్థమైందా? దర్ ఇస్ అ థింగ్ కాల్డ్ గ్రాఫిక్ కార్డ్. నీ ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర 8 GB ఉంది, నువ్వు 7 GB రీచ్ అయితే నీ ల్యాప్టాప్ స్లో అయిపోతుంది, పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది. సో ఈ యొక్క వర్చువల్ సర్వర్ నువ్వు అన్లిమిటెడ్ నువ్వు ముందే పిక్ చేసుకోవచ్చు ఎలాంటి ఇన్స్టెన్స్లు కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయం చెప్పండి, ఇక్కడ గేమ్స్ ఆడతారా ల్యాప్టాప్లో? ఎవరైనా ఆడారా? మేడం ఆడావా? ఏ ల్యాప్టాప్ కొన్నావు? డెల్ డెల్. నార్మల్ ల్యాప్టాప్ కొన్నావా, గేమింగ్ ల్యాప్టాప్ కొన్నావా? గేమింగ్ ల్యాప్టాప్ కొన్నాం. ఓకే, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నార్మల్ ల్యాప్టాప్ అండ్ గేమింగ్ ల్యాప్టాప్? ఐ డోంట్ నో, బట్ గేమ్స్ బాగా అంటే లైక్ ఆ ఫ్లెక్సిబిలిటీ ప్రాసెసర్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ప్రాసెస్, యా దట్స్ వాట్ ఐ నీడ్ ఆన్సర్స్. ప్రాసెస్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. ఇంకేముంటాయి? దాని ర్యామ్ ఎంత ఉంది? ర్యామ్ గ్రాడ్యువల్లీ రూమ్ సైజ్ ఎక్కువ ఉంటుంది. నా పర్ఫార్మెన్స్ అంటే ల్యాప్టాప్ పర్ఫార్మెన్స్ డిక్రీజ్ అయిపోయింది, అంటే ఇప్పుడు వర్క్ చేయట్లేదు ప్రాపర్ గా. ఓకే, సో ఇప్పుడు వర్క్ కూడా చేయట్లేదు. సో ఇక్కడ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు గేమ్ ఆడినావు, ఓకే బాగుంది. కీర్తను చదువుకుంటాడు కాబట్టి వర్క్ లోడ్స్ ఎక్కువ ఉన్నాయి అనుకున్నావు, హెవీగా ఇన్స్టాల్ చేశాడు, అంటే వాడు అంత చదవడు, దట్స్ అది వేరే విషయం. బట్ ఏంటి, వర్క్ లోడ్స్ అన్ని ఎక్కువ ఉన్నాయి, నువ్వు ఎక్కువ ఇన్స్టాల్ చేస్తున్నావు. ఓకే, అప్పుడు ఏమైంది చెప్పండి? నీకు కైండ్ ఆఫ్ స్లో ల్యాప్టాప్, అయిపోతుంది. నీకు డిఫరెంట్ స్టోరేజ్ కావాలి, నీకు హ్యాంగ్ డిఫరెంట్, అవుతుంది. నీకు సంబంధించిన డిఫరెంట్ కావాలి, రైట్? అవునా? Yeah. సో ఇక్కడ అంటే ఇక్కడ ఏముంది, ఒక్కొక్క యూస్ కేసులో ఒక్కొక్క కైండ్ ఆఫ్ ల్యాప్టాప్ అనేది మనకి కావాలి. సేమ్ ద వే వాట్ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ యు ఆర్, నీ యొక్క యూస్ కేసులో నీ యొక్క ఎన్విరాన్మెంట్స్ ఏంది. ఇక్కడ కూడా ఇన్స్టెన్స్ టైప్స్ ఉన్నాయి ల్యాప్టాప్స్లో. ల్యాప్టాప్ మోడల్స్ టైప్స్ ఎలా అయితే ఉన్నాయో EC2ని EC2 ఇన్స్టెన్స్ అంటారు. ఓకే, ఇక్కడ కూడా ఇన్స్టెన్స్ టైప్స్ ఉన్నాయి. ఓకేనా? సో ఇన్స్టెన్స్ టైప్స్ గురించి వాటి గురించి మాట్లాడుకుందాం. ఓకేనా? ఇక్కడ ఏంటంటే ఇక్కడ నువ్వు 2 things చేయొచ్చు. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. యూ కెన్ start the instance and you can stop the instance. అంటే నువ్వేం చేయొచ్చు, యూ నీడ్ టు మేక్ ఎ రైట్ గైస్, నువ్వు రాయాలి ఎక్కువ. నువ్వు ఈ ఇన్స్టెన్స్ని స్టార్ట్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక విషయం చెప్తాను నేను. నీకు ఒక 1 hour ఏదో పని ఉంది, ఓకే? నువ్వు ఒక ఇన్స్టెన్స్ లాంచ్ చేసినావు, 1 hour నీ పని నువ్వు చేసుకున్నావు, నువ్వేం చేసినావు, స్టాప్ చేసినావు. మళ్ళీ రేపు పొద్దున అదే టైంకి లాగిన్ చేయాలనుకుంటున్నావు. సో ఇక్కడ ఎలా ఉంటుందంటే AWS నువ్వు ఏదైతే ఆ 1 hour నిన్న పని చేసినావో దానికే ఛార్జ్ చేస్తుంది. నీ డేటా అంతే ఉంటుంది, నీకు అన్నీ అంతే ఉంటాయి. రేపు పొద్దున మళ్ళీ వచ్చి నువ్వేం చేయొచ్చు, దాన్ని స్టార్ట్ చేయొచ్చు. దాన్ని నువ్వేం చేయొచ్చు, యూ కెన్ స్టార్ట్ ద ఇన్స్టెన్స్ అండ్ యూ కెన్ వర్క్ ఆన్ ఇట్. నువ్వు నెక్స్ట్ రోజు కూడా ఒక 1 hour పని చేసుకున్నావు అనుకో, టోటల్గా ఈ 48 hours నీకు ఎన్ని అవర్స్ బిల్ పడుతుంది? 2 hours బిల్ పడుతుంది. దీన్ని ఏమంటారంటే పే ఆన్ గో మోడల్. AWS అనేది ఎప్పుడు అన్నీ ఇంతే, పే ఆన్ గో మోడల్. అండ్ దెర్ ఇస్ ఎ థింగ్ కాల్డ్ టర్మినేట్ ద ఇన్స్టెన్స్. దీన్ని ఏమంటారు, టర్మినేటింగ్ ద ఇన్స్టెన్స్ అంటారు. అంటే వాట్ యు మీన్, నువ్వు స్టార్ట్ చేయొచ్చు, స్టాప్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నీకు నో లాంగర్ అక్కర్లేదనుకో, దాన్ని అప్పుడు నువ్వేం చేయొచ్చు, టర్మినేట్ చేయొచ్చు. అర్థమైందా? టర్మినేట్ చేస్తే మళ్ళీ రేపొద్దు నీకు లేదు, ఇంకా అయిపోయింది, యువర్ క్లోజ్. నువ్వు ఇన్స్టాల్ చేసిన నీ వర్క్ లోడ్స్ అన్నీ పోయినాయి, ఆరోస్తానే. ఓకేనా? మళ్ళీ నువ్వు రేపొద్దున వచ్చి రీక్రియేట్ చేసుకోవాలి. నీకు మళ్ళీ ఈ కన్సిస్టెన్సీతో పని ఉంది అని నువ్వు అనుకుంటే అప్పుడు నువ్వు స్టాప్ చేయాలి. అర్థమైందా గైస్? అండ్ యూ కెన్ హోస్ట్ వేరియస్ వర్క్ లోడ్స్. నువ్వు ఏ వర్క్ లోడ్ అయినా ఇందులో చేసుకోవచ్చు. అర్థమైందా? I have a query here. Go ahead. Yeah. So as you told, like it's like if I use for 1 hour and again next day if I'm using it, the previous data will not. I mean, the previous data will not be there, right? What if I want to continue from where I have ended? I want that data too. I mean, I want to continue my work. So how does it work? Got it. Let me tell you. ఇప్పుడు నువ్వేం చేసావు, నువ్వు ఈరోజు ఒక ఇన్స్టెన్స్ స్టార్ట్ చేసావు,
ఓకే, దాంట్లో నువ్వు టెరాఫామ్ అనేది లేదా పైథాన్ డౌన్లోడ్ చేసుకున్నావు ఈజీగా అర్థం అవటానికి. నువ్వు ఏదో కోడ్ రాసుకున్నావు, ఎగ్జిక్యూట్ చేసుకున్నావు, అయిపోయింది. ఓకే, స్టాప్ చేసావు, రేపు పొద్దున వచ్చావు, నీకు పైథాన్ రిక్వైర్మెంట్ ఉందనుకో, పైథాన్ ఆల్రెడీ ఉంటుంది అక్కడ, అది ఎక్కడికి అన్ఇన్స్టాల్ అయిపోదు. నువ్వు దాన్ని స్టాపే చేసావు, అక్కడ నుంచి కంటిన్యూ చేయి. నీకు మరి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మళ్ళీ ఏం చేసావు, నువ్వు .NET జావా ఇన్స్టాల్ చేసుకున్నావు, కోడ్ రాసుకున్నావు, ఎగ్జిక్యూట్ చేసుకున్నావు, మళ్ళీ స్టాప్ చేసావు. నువ్వు నెక్స్ట్ థర్డ్ డే రోజు వచ్చినప్పుడు నీకు పైథాన్ ఉంటుంది, జావా కూడా ఉంటుంది. అర్థమైందా? గాట్ ఇట్? It's like a RAM or ROM. See, it's not like a RAM and ROM. You can store anything. Okay, it's a virtual server. అర్థమైందా? You can store n number of things there itself. I mean, అర్థమైందా? we have also discussed S3 bucket. I mean, S3 storage, right? What is the difference between that storage and this storage? Let me tell you, it's mostly related to RAM itself. Okay, to be frank, ఈ ర్యామ్ అనేది కూడా నువ్వు చెక్ చేసుకోవచ్చు. 4 GB ర్యామ్ ఉండాలా, 5 GB ర్యామ్ ఉండాలా, 10 GB ర్యామ్ ఉండాలా, ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేది ఇన్స్టెన్స్ మనం స్టార్ట్ చేసేటప్పుడే మనం పిక్ చేసుకోవచ్చు మనకి నచ్చినట్టుగా. దిస్ ఈజ్ మోస్ట్ లైక్ ర్యామ్. ఓకే, బికాస్ యు ఆర్ హోస్టింగ్ lot of environments and you are doing lot of work over there. Okay, if you answer your question, it's a RAM completely. అర్థమైందా? Any other questions? Okay. So let's take an example. There is a thing called AMI. దీన్ని ఏమంటారంటే అమెజాన్ మిషన్ ఇమేజ్ అంటారు. ఓకే, ఈ AMI గురించి కూడా నేను చెప్తాను. అండ్ ఇంటర్వ్యూలో ఏమడుగుతారంటే ఇక్కడ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ AWS టర్మినేట్ అండ్ స్టాప్ అంటారు. నువ్వు ఇప్పుడు ఎలా ఆన్సర్ చేయాలంటే, yes, whenever you launch an instance, okay, when you use for up to some time, but you want to reuse it again, so temporarily you are moving the instance to stop state. Whenever you no longer require this instance, then you can terminate this particular instance. Okay, when you're in stop stage, it won't charge anything, but when you terminate it, it's completely terminated. Okay, na? So it's only charge how many number of hours that you use. అర్థమైందా అనేది చెప్పాలి. ఎప్పుడైనా కానీ ఒక ఆన్సర్ చెప్తున్నప్పుడు మీ యొక్క మైండ్లో 3 థింగ్స్ ఉండాలి. బేస్ కాన్సెప్ట్, క్లౌడ్ కాస్ట్ ఆస్పెక్ట్, అండ్ దాని యొక్క వాట్ యాక్చువల్లీ వర్క్ డూ, అది ఎందుకు చేస్తుంది. అర్థమైందా? ఎప్పుడైనా కానీ వాట్ యూస్ ఐఎమ్ స్టోరింగ్ డేటా ఇన్ సింపుల్ లెట్స్ చాలా మంది ఏం చెప్తారంటే ఐఎమ్ స్టోరింగ్ మై డేటా ఇన్ AWS S3 అంటారు. బట్ వాట్ ఐ విల్ సే, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అన్ ఎక్స్పీరియన్స్డ్ గా అండ్ ఏ బిగినర్ అండ్ ఏ న్యూ కమర్ ఏంటంటే, I'm storing a data in S3 standard class for up to some time, but whenever my work was done and whenever I don't need to access on regular basis, then I move to Glacier storage in Japan. You're saying it because I want to save cost to my organization. అర్థమైందా? Got it. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఓకే, సో ద క్వశ్చన్ ఏంటంటే, ఈ యొక్క ఫీచర్స్ ఏంటంటే, నీకు ఈ యొక్క EC2 ఇన్స్టెన్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డిఫరెంట్ ప్రైసింగ్ మోడల్స్ ఉంటాయి. ఏముంటాయి? డిఫరెంట్ ప్రైసింగ్ మోడల్స్ ఉంటాయి. ఓకేనా? ద బేసిక్ థింగ్ ఏంటంటే బేసిక్ ఆన్ డిమాండ్ ఇన్స్టెన్స్. దిస్ ఈజ్ ఆన్ డిమాండ్ ఇన్స్టెన్స్ టైప్. లైక్ బేసిక్ అందరూ వాడుకునేది ఏంటంటే, నీకు ఏమైనా క్విక్ యాక్టివిటీ కానీ క్విక్ వర్క్ కానీ ఏమైనా జరగాలనుకో, దిస్ ఈజ్ ఆన్ డిమాండ్ అనమాట. ఓకేనా? సో ఈ యొక్క ఆన్ డిమాండ్ ఆప్షన్ ఏంటంటే, యూ కెన్ క్రియేట్ అండ్ యూ కెన్ టర్మినేట్ ద ఇన్స్టెన్స్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. క్విక్గా స్టార్ట్ చేసి క్విక్గా ఎండ్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, యూ కెన్, నేను ఇందాక మీకు చెప్పినట్టుగా డెఫినెట్గా మీరు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క AWSలో మీరు హోస్ట్ చేసుకోవచ్చు. మీరు ఇదే హోస్ట్ చేసుకోవాలని రూల్ ఏం లేదు. అర్థమైందా? మీకు నచ్చిన ఎన్విరాన్మెంట్ చేసుకోవచ్చు. అండ్ డెఫినెట్లీ యూ కెన్ మానిటర్ ఆల్ ద యాక్టివిటీ వయా క్లౌడ్ వాచ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, యూ కెన్ చూస్ ద డిఫరెంట్ ఇన్స్టెన్సెస్ బేస్డ్ ఆన్ యువర్ వర్క్ లోడ్. This is very important. You can choose the different instances based on your workload. ఇందాక ప్రసన్న చెప్పినట్టుగా, if you want a gaming, you need to use a different instance type. If you want to use, for example, మీకు ఆఫీస్ వర్క్లోడ్, ఫినాన్షియల్ డేటా ఉంది, లేదా మైట్ బి శాటిలైట్ డేటా ఉంది, you can use a different workload. అర్థమైందా? సో మీకు ఏముందంటే డిఫరెంట్ వర్క్ లోడ్స్. లైక్ ఇప్పుడు మనము డిఫరెంట్ వర్క్ లోడ్స్ ఉన్నప్పుడు
అందులో టైప్స్ ఉన్నాయి కదా, ఒకటి 3 GB 5 GB ర్యామ్స్ అట్లా. మనం ఇట్లా స్వాప్ చేసుకునే ఆప్షన్ ఉంటుందా, లేదా ఫస్ట్ టైం ఏది సెలెక్ట్ చేస్తే అదే కంటిన్యూ చేయడం? No. ఎప్పుడైనా కానీ మీ ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 3D మోల్డింగ్ గ్రాఫిక్స్ అప్లికేషన్ ఉంది. సో నువ్వు ఏ ఇన్స్టెంట్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి అంటే జీపీ ఇన్స్టెన్స్ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి. దాని యొక్క ఇన్బిల్ట్ కెపాసిటీ ఏంటంటే అప్లికేషన్ రిక్వైర్ హెవీ గ్రాఫిక్స్ అండ్ రికరింగ్ రన్నింగ్ది కావాలి. ఓకే. అండ్ సెకండ్ థింగ్ స్టోరేజ్ ఇన్స్టెంట్. మీరు ఒక బిగ్ డేటా అప్లికేషన్ మీరు చేస్తున్నారు అనుకో, అప్పుడు మీరు ఏం చేసుకోవాలి, ఎక్కువ మెమరీ ఇన్స్టెన్స్ అనేది మీరు ఎక్కువ చేసుకోవాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ అప్లికేషన్ ఇన్ మల్టీ టాస్కింగ్, మీ అప్లికేషన్లో మల్టిపుల్ యాక్టివిటీస్ ఒకేసారి రన్ అవుతూ ఉండాలి. ఓకేనా. అప్పుడు మెమరీ ఇన్స్టెన్స్ చేసుకోవాలి, ఎందుకంటే అది మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉండాలి కదా. మీకు అర్థమైందా. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూట్, మీకు మీ యొక్క ఇన్స్టెన్స్కి ఎక్కువ మోర్ యాక్టివిటీస్ మోర్ టాస్క్స్ మీరు ఇస్తున్నారు. ఓకేనా. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి, ఒక కంప్యూట్ ఇన్స్టెన్స్ తీసుకోవాలి. సో జనరల్ పర్పస్ బేసిక్ ఏంటంటే ఇట్స్ క్విక్ రెస్పాన్స్ది. అండ్ సెకండ్ థింగ్ కాస్ట్ ఎఫెక్టివ్, మీకు లెస్ ప్రైజింగ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈమెయిల్ పంపిస్తూ ఉంటారు. ఓకేనా. మీకు ఒకటి వచ్చేది ఏముంటుంది, ఈమెయిల్ వస్తుంది, ఈమెయిల్ వెళ్తుంది, దానికి క్విక్ రెస్పాన్స్ ఇస్తారు. సో దీన్ని మీరు ఎలా హోస్ట్ చేయొచ్చు, జనరల్ పర్పస్లో హోస్ట్ చేయొచ్చు. లేదా మీకు ఈమెయిల్తో పాటు అదర్ టెక్నాలజీ గూగుల్ డ్రైవ్ ఆర్ సో మెనీ థింగ్స్ యాక్టివిటీస్ జరగాలనుకో, అప్పుడు మీరు కంప్యూటర్ ఇన్స్టెన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు డిపెండ్స్ ఆన్ కంప్లీట్లీ యువర్ వర్క్ లోడ్స్. అర్థమైందా. ఓకే. సో నీకు ఇక్కడ వర్క్ లోడ్స్ టైప్స్ ఏంటంటే, ఫస్ట్ డిఫరెంట్ కేటగిరీస్లో ఫస్ట్ కేటగిరీ ఏంటంటే మిమ్మల్ని అడుగుతారు వాట్ కైండ్ ఆఫ్ ఇన్స్టెన్స్ దట్ యూజ్డ్ అంటారు. ఓకేనా. ఫస్ట్ థింగ్ ఏంటి, కంప్యూట్ ఆప్టిమైజ్డ్. సెకండ్ థింగ్ వచ్చేసి మెమరీ ఆప్టిమైజ్డ్. ఓకే. థర్డ్ థింగ్ వచ్చేసి ఈ టూ థింగ్స్ ఉన్నాయి మనకి, మెమరీ ఆప్టిమైజ్డ్ ఉంది, కంప్యూటర్ ఆప్టిమైజ్డ్ ఉంది. ఓకే. అండ్ లెట్స్ జంప్ ఇన్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. యాజ్ ఎ క్లౌడ్ ఇంజనీర్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి నిమిషం ప్రతి సెకండ్ ఏంటంటే క్లౌడ్ కాస్ట్ ఆస్పెక్ట్. మీరు ఏం పని చేసిందని మ్యాటర్ కాదు, ఈ రోజున ఎంత క్విక్గా చేశారు ఎంత తక్కువలో చేశారు అనేది మ్యాటర్. ఓకేనా. అర్థమైందా. సో EC2 ప్రైజింగ్ వచ్చేసి ఏముంటుందంటే, మీరు ఈ యొక్క EC2 ప్రైజింగ్ డిసైడ్ చేయాలి. ఎలా డిసైడ్ చేస్తారు చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ ల్యాప్టాప్ కొందాం అనుకుంటారు, లక్షలో ల్యాప్టాప్ ఉంది, 50,000లో ఉంది, 30,000లో ఉంది, 70,000లో కూడా ఉంది కదా. వాట్ యూ మన లుక్ ఇన్ టు ఇట్, రిక్వైర్మెంట్ బట్టి. నీ రిక్వైర్మెంట్ని బట్టి నీకున్న ఫీచర్స్ ఏంటి, దానికి మార్కెట్లో ఏ ల్యాప్టాప్ బెటర్గా ఉంది, ఏ విధంగా బెటర్గా ఉంది అనేది చూస్తారు కదా. నీకేం కావాలి, తక్కువ డబ్బులు పెట్టాలి, ఎక్కువ పర్ఫార్మెన్స్ ఉండాలి. ఎవ్రీవన్ లుక్ ఇన్ టు ది సేమ్ థింగ్. సో వెన్ యూ సే కంపెనీ డీల్ విత్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్. కంపెనీస్ ఎప్పుడైనా మిలియన్స్ ఆఫ్ డాలర్స్లో ఉంటుంది. ఓకే. వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవాలంటే, సో ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆన్ డిమాండ్. ఇందాక మీకు చెప్పినట్టుగా ఏంటది, ఆన్ డిమాండ్. సో ఈ ఆన్ డిమాండ్ ఏంటంటే ఇట్స్ కంప్లీట్లీ ఫ్లెక్సిబుల్ ప్రైసింగ్. ఓకేనా. బట్ ఇది చీపెస్ట్ కాదు. ఏంటంటారు, బట్ ఇట్ ఈస్ నాట్ ద cheapest option. There are other options also available. Depends on your thing. Second and most important thing ఏంటంటే రిజర్వ్డ్ ప్రైసింగ్. ఈ రిజర్వ్డ్ ప్రైసింగ్ ఎలా ఉంటుందంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ యూ అండ్ AWS. నేను ఎంటర్ప్రైజ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నాను, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, నీ పర్సనల్ వర్క్ లోడ్స్లో కాదు. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఏదంటే ఇట్స్ లైక్ నువ్వు వాళ్ళని ఏమడుగుతావు అంటే, ఓకే అగ్రిమెంట్ చేస్తున్నావు, నువ్వేమంటావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి, నేను వర్క్ చేసినప్పుడు 2021 నుంచి 2024 ఆల్మోస్ట్ 2.5 years మేము కొన్ని ఇన్స్టెన్సెస్ వాడాము. ఎప్పుడైతే మేము ఈ యొక్క ఇన్స్టెన్సెస్ వాడే ముందు మేము AWSతో మాట్లాడతాము. ఏమని మాట్లాడతామంటే, హే మాకు కొన్ని వర్క్ లోడ్స్ ఉన్నాయి, మేము 1 year కూడా వాడతాం. అంటే నేను 2 లాంగ్ ఇయర్స్ నీ కస్టమర్ని కదా, నాకు నువ్వు డిస్కౌంట్ ఇవ్వని అడుగుతాం. అర్థమైందా. నీకు ఆల్మోస్ట్ ఇక్కడ నీకు 75% డిస్కౌంట్ వస్తుంది. కెన్ సేవ్. ఎంత వస్తుంది, ఇట్స్ లైక్ 1 year 2 year 3 year, డిపెండ్స్ ఆన్ మీ యొక్క అగ్రిమెంట్ బట్టి.
ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏం చేయొచ్చు, నీకు బట్ 2 years 3 years నీకు కావాలి, బట్ నీకు తెలియదు నాకు ఎన్ని ఇన్స్టెన్స్లు కావాలి, ఏ కైండ్ ఆఫ్ ఇన్స్టెన్స్ కావాలనేది. కావాలంటే వాళ్ళు స్కేల్ అప్ కానీ స్కేల్ డౌన్ కానీ చేయమంటే చేస్తారు. బట్ నువ్వు మినిమమ్ 2 yearsకి కమిట్ అయి ఉండాలి. ఓకేనా, అర్థమైందా? ఎనీ అదర్ క్వశ్చన్స్? ఓకేనా. బట్ ఈ 2 yearsలో ఈ 3 yearsలో నువ్వు అగ్రిమెంట్ చేసినప్పుడు వీళ్ళ కాస్ట్ ఏదైతే ఉందో అది మాత్రం చేంజ్ ఉండదు. ఏమంటారు దాన్ని? బట్ ఈ రోజు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెనెవర్ మార్కెట్ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు వాళ్ళ కాస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటాయి కదా. నో చేంజ్ ఇన్ కాస్ట్. ఈ 2 yearsలో వాళ్ళ కాస్ట్ మాత్రం ఎక్కడ ఉండదు అనమాట. It's similar to gym subscription. It's not a kind of subscription basis. It's kind of an agreement between you and AWS. Fixed prices for long term. ఇదే ప్రైజెస్ లాంగ్ టర్మ్ లో ఉంటది. సబ్స్క్రిప్షన్స్ ఎప్పుడైనా మారుతూ ఉండొచ్చు, డిపెండ్స్ ఆన్ మార్కెట్ డిమాండ్. ఓకేనా. బట్ ఇది అలా చేంజ్ అవుతుంది అనమాట. డెఫినెట్గా నువ్వు ఎక్కువ సేవ్ చేసుకోవచ్చు దీంట్లో. కావాలంటే నీకు వాళ్ళు తక్కువ కానీ ఎక్కువ కానీ చేయడం ఉంటుంది. యూ కెన్ గో ఫర్ కన్వర్టబుల్ ప్రైసెస్ అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే దెర్ ఇస్ అనదర్ థింగ్ దాన్ని ఏమంటారంటే డెడికేటెడ్ ప్రైసింగ్ మోడల్. ఓకేనా. బేసిక్ ఇక్కడ ఈ యొక్క డెడికేటెడ్ ప్రైసింగ్ మోడల్ ఏముంటుందంటే, ఓకేనా, AWS ప్రొవైడ్ మోర్ సెక్యూరిటీ. ఓకేనా. ఈ యొక్క సెక్యూరిటీ రిలేటెడ్ ఏదైతే ఉంటాయో, ఇప్పుడు వెనెవర్ నీకు ఈ డెడికేటెడ్ ఏంటంటే, నువ్వు ఈ యొక్క ప్రైసింగ్ మోడల్ చూడు నీకు ఎలా ఉందో, కంప్లీట్లీ డెడికేటెడ్ ఉంది. ఓకేనా. ఆబ్వియస్లీ AWS సెక్యూరే, బట్ నీకేం చేస్తుందంటే ఒక ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్ అనే దాన్ని నీకు ఒక సెట్ ఆఫ్ సర్వర్స్ని వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క డేటా సెంటర్స్లో. ఓకేనా. అండ్ మోర్ బట్ ఇప్పుడు కొన్ని కంపెనీస్ చూడండి, మీరు కొన్ని గవర్నమెంట్ చూడండి, డిఫెన్స్ కావచ్చు, నేవీ అవ్వచ్చు, వాళ్ళ డేటా లాట్ ఆఫ్ సెక్యూర్ ఉంటుంది. అందులో పనిచేసే వాళ్ళ డేటా ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, సోషల్ సెక్యూరిటీ నెంబర్, వాళ్ళని యూ కెన్ ఇఫ్ దే నో ద డేటా దే కెన్ ఇన్ఫ్లుయెన్స్, రైట్? కొన్ని కంపెనీస్, లాట్ ఆఫ్ కంపెనీస్ స్పైస్ని పెట్టి రా ఏజెంట్స్ పెట్టి ఎందుకు ఉంటుంది? వాట్ ఇస్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్? వాళ్ళకి మోస్ట్ వాల్యుబుల్ థింగ్ మనీ కాదు, ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ ఇస్ డేటా. అర్థమైందా? సో అందుకే ఏంటంటే ఇప్పుడు డిఫెన్స్ ఎస్పెషల్లీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ యూఎస్లో, గవర్నమెంట్ నాట్ ఓన్లీ గవర్నమెంట్ ప్రాజెక్ట్, కొన్ని కంపెనీస్లో ఇప్పుడు నేను హెల్త్ కేర్లో పనిచేశాను, ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేశాను, ఆర్ బ్యాంకింగ్లో చూడండి, చాలా సెన్సిటివ్ డేటా, ట్రాన్సాక్షనల్ డేటా అవ్వచ్చు, ఆర్ హై ప్రొఫైల్ వాళ్ళ బ్యాంక్స్ అవ్వచ్చు. ఓకేనా. వాళ్ళ డేటా చాలా సేఫ్గా ఉండాలి. సో అందుకే ఏంటంటే ఇట్ విల్ ప్రొవైడ్ ఎన్ ఎక్స్ట్రా సెక్యూరిటీ. ఏమంటారు? ఎక్స్ట్రా సెక్యూరిటీ అనమాట. అండ్ మోర్ ఏంటంటే నో వన్ విల్ షేర్ విత్ ఇట్. దీన్ని వేరే వాళ్ళు ఎవరు షేర్ చేసుకోరు. అర్థమైందా? అండ్ దెర్ ఇస్ అనదర్ థింగ్ కాల్ స్పాట్ ఇన్స్టెన్సెస్. మీరు ఆఫెన్గా ఇంటర్వ్యూలో చూస్తారు దీని గురించి. ఓకే, స్పాట్ ఇన్స్టెన్సెస్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆన్ డిమాండ్ అండ్ స్పాట్ ఇన్స్టెన్స్ అంటారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆన్ డిమాండ్ అండ్ రిజర్వ్ ప్రైసింగ్ అంటారు. ఓకేనా. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎక్కువ మోస్ట్లీ ఇది ఎలా ఉంటుందంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అ బిడ్డింగ్. మీకు బిడ్డింగ్ అంటే ఐడియా ఉందా? ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇన్స్టెన్సెస్ AWSలో అవైలబుల్గా ఉన్నాయి. సో నీదొక కంపెనీ, నాదొక కంపెనీ. నువ్వేం చేస్తావు చెప్పండి? నాకు $1 అయితే నేను కొనుక్కుంటా ఉంటావు, నువ్వు $2 అయితే కొనుక్కుంటా ఉంటావు, నువ్వు $5. ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీ $5 లేవనుకున్నావు పర్ అవర్కి, నేను వదిలేసుకుంటే అతను తీసుకుంటాడు. అంటే ఎక్కడైతే మిగిలిపోయిన ఉన్న సర్వర్స్ ఏదైతే ఉన్నాయో ఇట్ ఈస్ ఫర్ ఏ లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం. ఇదేంటిది? ఇట్ ఈస్ ఫర్ ఏ లిమిటెడ్ టైం. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే యూ కెన్ బిడ్ ఆన్ ద ప్రైజెస్. ఈ ప్రైజెస్ అనేది ఎప్పుడు ఒకే విధంగా ఉండదు. ఈ ప్రైజెస్ అనేది కీప్ ఆన్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ ప్రైజెస్ ఏమవుతుంది? కీప్ ఆన్ చేంజ్ అవుతూ ఉంటుంది. డిపెండ్స్ నీ యొక్క కంపెనీకి ఎన్ని సర్వర్లు కావాలో ఆ పర్టికులర్ టైంకి ఆ పర్టికులర్ నిమిషం నువ్వు తీసుకోవచ్చు. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక విషయం ఏం చెప్తాను, ఈ టైంలో ఒక ఇన్స్టెన్స్ కాస్ట్ ఉంది, ఒక $10 ఉంది అనుకుందాం. ఓకేనా. వాడు ఇమీడియట్గా AWS వాడు ఏం చేశాడు? $15 చేశాడు. ఎంత? $15 చేశాడు. సో అప్పుడు ఏమైంది? AWS నీ దగ్గర నీకు ఏదైతే అలొకేట్ చేసిన సర్వర్స్ అన్నిటి AWS తీసేసుకుంటాడు. ఆటోమేటికలీ విల్ క్యాన్సిల్. వేరే వాడు నీకన్నా ఎక్కువ బిడ్ చేశాడు అనుకో, నీకు ఇందాక అలొకేట్ చేసిన సర్వర్స్ అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. సో అందుకనే ఈ స్పాట్ ఇన్స్టెన్సెస్ మీద నువ్వు ఏదైతే రన్ చేస్తున్నా
వర్క్ ఏదైతే ఉందో అది మినిమల్ వర్క్ అయి ఉండాలి. అది నీకు అవసరం లేదు, మెయింటెనెన్స్ వర్క్ అయి ఉండాలి. అర్థమైందా? బట్ ఇది నీకు ఆల్మోస్ట్ 99% చీప్ ప్రైస్కి వచ్చింది కంపేర్ టు రిజర్వ్డ్ ప్రైజింగ్, కంపేర్ టు ఆన్ డిమాండ్ ప్రైజింగ్. ఓకేనా? కంపేర్ టు నువ్వు డెడికేటెడ్ ఇన్స్టెన్సెస్ కంటే ఈ యొక్క స్పాట్ ఇన్స్టెన్సెస్ ఏదైతే ఉన్నాయో చాలా తక్కువకి వస్తాయి. కానీ నీ యొక్క మెయిన్ వర్క్ లోడ్స్ని దీని మీద హోస్ట్ చేయగలవా? లేదు కదా. ఎందుకు? వాడు ఒక్కసారి సర్వర్స్ అన్నిటిని తీసుకుంటే నీ వర్క్ అంతా ఆగిపోతుంది కదా ఇమీడియట్గా. రైట్? ఫాలోయింగ్ గైస్, ఎనీ క్వశ్చన్స్? కీర్తన్, నో క్వశ్చన్స్. నో క్వశ్చన్, రైట్? సో ఎప్పుడైనా కానీ మీరు ఈ యొక్క స్పాట్ ఇన్స్టెన్స్ అనేది మీ యొక్క లీస్ట్ ఆప్షన్ ఉండాలి. ఎప్పుడైతే మీకు వర్క్ లోడ్స్ కానీ అవసరం లేని వర్క్ లోడ్స్ ఏదైతే ఉంటాయో వాటి కోసం ఇందులో ఉండాలి. ఓకే. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నది, ఇప్పుడు మనం దేని గురించి మాట్లాడుకున్నాం? ఇన్స్టెన్స్ టైప్స్ గురించి. సారీ, మనం ఇందాక ఫీచర్స్ ఆఫ్ EC2 AWS గురించి, ఇన్స్టెన్సెస్. ఓకేనా, ప్రైసింగ్ గురించి మాట్లాడుకున్నాం, ఫీచర్స్ ఆఫ్ EC2 ఇన్స్టెన్స్ మాట్లాడుకున్నాం, ప్రైసింగ్ ఆఫ్ EC2 ఇన్స్టెన్స్ ప్రైసింగ్ ఏ విధంగా ఉంటుంది, ఎలా ఉంటుంది, దాని గురించి మాట్లాడుకున్నాం. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఈ టాపిక్ నీకు ఆల్మోస్ట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ AWS థింగ్స్ ఉన్నాయి అనమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఇన్స్టెన్స్ బేస్డ్ ఆన్ దర్ ఫంక్షనాలిటీ. వాటి యొక్క టైప్ ఆఫ్ వర్క్. ఇందాక నువ్వేం చెప్పావు కీర్తన్, నీకు ఏ ల్యాప్టాప్ కావాలంటే డిపెండ్స్ ఆన్ మై యూజ్ అన్నావు. ఐ రైట్? నీ యూజ్ని బట్టి అన్నావు. ఫస్ట్ థింగ్ ఏమంటారంటే బర్స్టబుల్ అంటారు. సెకండ్ థింగ్ EBS ఆప్టిమైజ్డ్ అంటారు. థర్డ్ క్లస్టర్ నెట్వర్కింగ్ అంటారు. ఫోర్త్ థింగ్ డెడికేటెడ్. ఓకే. సో let me go to couple of things అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ గివ్ ఇన్ ఎగ్జాంపుల్. ఫస్ట్ థింగ్ మనం దేని గురించి మాట్లాడుకున్నాం? బర్స్టబుల్ దాని గురించి మాట్లాడుకున్నాం. బర్స్టబుల్ అంటే ఏంటి? లెట్స్ టేక్ వెనెవర్ నీ CPU లిమిట్ అనేది 20% రీచ్ అయింది అనుకుందాం. ఎంత? 20% రీచ్ అయింది అనుకుందాం. సో ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే ఈ యొక్క బర్స్టబుల్ ఇన్స్టెన్స్ అనేది ఎప్పుడైతే నీ ట్రాఫిక్ అనేది స్లోగా గ్రాడ్యువల్గా పెరుగుతుంది అనుకుందాం, ఓకేనా, ఆటోమేటిక్ ఇది ఏం చేస్తుందంటే 100% దీన్ని ఫిల్ చేస్తుంది. ఓకే. అండ్ వెన్ ఇట్ వాజ్ ఇంక్రీజ్ అంటే ఈ 80%కి దాని యొక్క పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఆటోమేటిక్ ఇంక్రీజ్ చేస్తుంది. ఈవెన్ దో 100% దాటిపోయినా కానీ ఇది ఈ యొక్క బర్స్టబుల్ అంటే ఏంటి? ఇట్స్ బర్స్టింగ్ ద పర్టికులర్ పాయింట్ అన్నమాట. ఒక పాయింట్లో బర్స్ట్ అయిపోతుంది, రైట్? సో ఇదేం చేస్తుంది? ఈ 100% CPU యూటిలైజేషన్ ఏదైతే నీకు నోటిఫై చేస్తుంది, హే ఆల్రెడీ 30% ఆఫ్ CPU. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఒక గ్రేట్ ఇండియన్ సేల్ జరుగుతుంది, నీ వెబ్సైట్ ఒక EC2 ఇన్స్టెన్స్ మీద హోస్ట్ చేసినావు. నీ వెబ్సైట్ జనాలు చాలా మంది పెరుగుతున్నారు, ట్రాఫిక్ పెరిగిపోతుంది. ట్రాఫిక్ పెరిగిపోతున్నప్పుడు నీ వెబ్సైట్ ఏమవుతుంది? కొన్ని వెబ్సైట్స్ ఏమవుతాయి? స్లో అయిపోతాయి కదా. పర్ఫార్మెన్స్ స్లోగా వస్తూ ఉంటుందా లేదా? క్లిక్ చేస్తే తిరుగుతా ఎందుకుంటుంది? బికాస్ వాళ్ళ ఇన్స్టెన్సెస్ గట్టిగా లేవన్నమాట. వాళ్ళు ఇన్స్టెన్స్గా ప్రాపర్గా ప్లాన్ చేసుకోలేదు. ఈవెన్ దో ప్రాపర్గా ప్లాన్ చేసుకునేటప్పుడు ఏంటంటే వన్స్ ద ట్రాఫిక్ వాజ్ రీచ్డ్ అండ్ ఇంక్రీజింగ్ వన్ పాయింట్ ఆఫ్ టైం, ఓకేనా, యూ కెన్ యూజ్ ద 100% ఆఫ్ ద CPU యూటిలైజేషన్. నీ యొక్క CPU యూటిలైజేషన్ అయితే ఉందో కంప్లీట్గా నువ్వు వాడుకోవచ్చు. అర్థమైందా? ఎనీ అదర్ క్వశ్చన్స్? ఓకే. అండ్ నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దిస్ ఈస్ కాల్డ్ burstable instances. And second thing called EBS optimized. Okay, now you can process the data continuously with the speed. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎప్పుడైతే కొన్ని డేటా ఆపరేషన్స్ ఉన్నాయి, ఏమున్నాయి? నీకు కొన్ని డేటా ఆపరేషన్స్ ఉన్నాయి. సో నీకేం కావాలి? హై ఇన్పుట్ అండ్ హై త్రూపుట్ కావాలంటే దీన్ని IOPS అంటారు. IOPS అంటే ఏంటంటే హై ఇన్పుట్ అంటే హై అవుట్పుట్, ఓకేనా. సో ఈ యొక్క మీకు పర్ఫార్మెన్స్ అనేది హై ఇన్పుట్ లైక్ మీకు కంప్లీట్గా రావాలనుకోండి, క్విక్ రెస్పాన్సెస్ మీకు డేటా ఆపరేషన్స్ అనేది క్విక్ రెస్పాన్సెస్ మీకు రావాలనుకోండి, దెన్ యూ కెన్ యూజ్ ద ఏంటంటే ఈ EBS ఆప్టిమైజర్ అనే ఇన్స్టెన్స్ టైప్ ఏదైతే ఉందో దీన్ని వాడుకోవచ్చు మీరు, ఓకేనా. అండ్ థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ డెడికేటెడ్, ఓకేనా. అండ్ ఇక్కడ ఎస్పెషల్లీ ఈ క్లస్టర్ నెట్వర్క్ ఉంది కదా, ఓకేనా. ఈ క్లస్టర్ నెట్వర్కింగ్ ఎలా ఉంటుంది అంటే మీరు మిషన్ లెర్నింగ్లో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? హౌ మిషన్ లెర్నింగ్ డూ యాక్ట్ లైక్ LLMs ఎలా యాక్ట్ అవుతాయి ఒక క్లస్టర్ నెట్వర్కింగ్లో? అంటే ఇట్స్ గోయింగ్ టు డిఫరెంట్ వే. ఇప్పుడు
మీరు ఎప్పుడైనా చూస్తే ఒక ఎల్ఎల్ఎం అనేది ఎలా ట్రైన్ అయింది, లెట్స్ టేక్ మీ వాయిస్ తీసుకుంది, మీ వాయిస్ తీసుకొని దాని దగ్గర ఉన్న ప్రీ డిఫైన్డ్ ఆన్సర్ని ప్రాసెస్ చేసుకుంది. ఇప్పుడు మీరంతా ఒక బ్యాంక్ కస్టమర్ కేర్ కాల్ చేశారు, అది ఎలా తీసుకుంటుంది, మీరు చెప్పే ఆన్సర్ని అది పిక్ చేసుకొని దాని దగ్గర ఉన్న ప్రీ డిఫైన్ వర్డ్స్ని ప్రాసెస్ చేస్తుందా లేదా? అంటే అది ఒక న్యూరల్ నెట్వర్క్ మీద ఫామ్ అవుతుంది. మీరు వినే ఉంటారు న్యూరల్ నెట్వర్క్స్ ఉపయోగపడతాయి, వినే ఉంటారా లేదా? సో ఈ న్యూరల్ నెట్వర్క్ ఏంటంటే మీ యొక్క ఇన్పుట్ అనేది వేరియస్ ఇన్స్టెన్సెస్ తీసుకొని కాంబినేషన్లో మీకు ఇన్పుట్ ఇస్తుంది. అంటే లెట్స్ సే మీకు ఓన్లీ ఒకటే ఇన్స్టెన్స్ ఉంది, ఓకేనా, ఒకటే ఇన్స్టెన్స్ ఏంది, అదే ఇన్పుట్ తీసుకోవాలి, అదే ప్రాసెస్ చేయాలి, అదే ఇవ్వాలి. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీ యొక్క రెస్పాన్స్ అనేది దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు ఏమైంది, మీకు వేరియస్ EC2 ఇన్స్టెన్సెస్ ఉంటాయి. సో దెన్ మీకు ఏమవుతుంది, మీకు కెపాసిటీ ఎక్కువ ఉంటుంది, మెమరీ ఎక్కువ ఉంటుంది. దెన్ మీ యొక్క ఇన్స్టెన్స్ అనేది ఈజీగా లైట్ వెయిట్ ఇన్స్టెన్స్ అయింది, ఈజీగా రెస్పాన్స్ అనేది వస్తుంది. ఓకేనా, దీస్ ఆర్ ద క్లస్టర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్. ఏమంటారు? దీస్ ఆర్ ద క్లస్టర్ ఆఫ్ ఇన్స్టెన్సెస్. లెట్స్ టేక్ ఈ ఇన్స్టెన్స్ ఎలా ఉన్నాయి అనుకుందాం. ఇక్కడ ఒక EC2 ఉంది, ఇక్కడ ఒక EC2 ఉంది, ఇక్కడ ఒక EC2 ఉంది, ఇక్కడ ఒక EC2 ఉంది, ఇక్కడ ఒక EC2 ఉంది. దిస్ ఇస్ కంప్లీట్ ఏ కాంబినేషన్ ఆఫ్ క్లస్టర్ ఆఫ్ EC2 ఇన్స్టెన్స్ ఉన్నాయి. వెన్ ఎవర్ యూ గివ్ ఇన్పుట్ ఇట్ విల్ యాక్ట్ లైక్ ఎనీథింగ్ అనమాట. ఓకేనా, సో ఎప్పుడైనా కానీ ఈ యొక్క ఫస్ట్ ఈ నేటివ్ ఈ క్లస్టర్లో ఎక్కడైతే ఫస్ట్ లేయర్ ఆఫ్ ఇన్స్టెన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేస్తాయి. ఓకేనా, సెకండ్ సెక్షన్ ఏం చేస్తుంది అంటే మీరు ఏదైతే ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఆప్టిమైజ్ చేసి ఓకేనా డిఫరెంట్ క్లస్టర్స్కి పంపిస్తుంది. ఇట్ విల్ సర్వ్ టు డిఫరెంట్ క్లస్టర్స్కి పంపించి మీ యొక్క రెస్పాన్స్ అనేది క్విక్గా ఇస్తుంది. ఓకే, అండ్ థర్డ్ థింగ్ ఇక్కడ ఇంకొకటి ఆప్షన్ ఉందని చెప్పాను, డెడికేటెడ్ అని చెప్పాను. దిస్ ఈస్ సింపుల్ బట్ ఇట్ విల్ ప్రొవైడ్ ద హై సెక్యూరిటీ టు యువర్ ఇన్స్టెన్స్. ఓకేనా, ఎస్పెషల్లీ డేటా సెక్యూరిటీ. దట్స్ ఇట్. సో దీస్ ఆర్ ద 4 ఆప్షన్స్ అనమాట. డిఫరెంట్ సినారియోస్ బర్స్టబుల్, EBS ఆప్టిమైజ్డ్, డెడికేటెడ్, క్లస్టర్ నెట్వర్కింగ్ అనేది. ఈ యొక్క ఇన్స్టెన్స్ టైప్స్ అనేది మీకు వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఈ కాకుండా దెర్ ఆర్ అదర్ ఇన్స్టెన్సెస్, వేరే ఇన్స్టెన్సెస్ కూడా ఉన్నాయి, వాటిని కూడా చెప్తాను. ఓకే, ఇది డిపెండ్స్ ఆన్ సిచ్యువేషన్. దీస్ ఆర్ నాట్ అఫీషియల్ టైప్స్ గైస్. నీ యొక్క సిచ్యువేషన్ బట్టి, నీ యొక్క సినారియోని బట్టి నీకు కావాలని చెప్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి అనదర్ టైప్ ఆఫ్ ఇన్స్టెన్సెస్ ఏంటో చెప్తాను. ఓకేనా, వాటిని ఏమంటారంటే సేమ్ ఇక్కడ కూడా ఇన్స్టెన్స్లో జనరల్ పర్పస్ ఉంది. సెకండ్ థింగ్ కంప్యూట్ ఇన్స్టెన్స్ ఉంది. థర్డ్ థింగ్ వచ్చేసి ఏముంది, మెమరీ ఇన్స్టెన్స్ ఉంది. ఫోర్త్ థింగ్ స్టోరేజ్ ఇన్స్టెన్స్ ఉంది. ఫిఫ్త్ థింగ్ GPU ఇన్స్టెన్స్ ఉంది. సో ఐ విల్ స్టార్ట్ విత్ GPU ఇన్స్టెన్స్. ఈ GPU ఇన్స్టెన్స్ అనేది ఏంటంటే ఇట్ విల్ రిక్వైర్ సమ్ హెవీ గ్రాఫిక్ రిగర్ రన్నింగ్ అప్లికేషన్. లెట్స్ టేక్ ఎగ్జాంపుల్ వచ్చేసి 3D మోడలింగ్ అప్లికేషన్. ఓకేనా, అండ్ స్టోరేజ్ అప్లికేషన్ వచ్చేసి ఏంటంటే బిగ్ డేటా. మీకు ఏదైనా అప్లికేషన్ కాస్త బిగ్ డేటా ఉందనుకోండి, సో ఈ అప్లికేషన్ ఏం చేస్తుంది, హ్యూజ్ డేటా వచ్చినప్పుడు నా డేటా సెట్స్ అనేది దాని ఆక్యుపెన్సీ అనేది ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 1 TB ఫైల్ ఉంది, డెఫినెట్గా దాన్ని ప్రాసెస్ చేయాలంటే ఇట్ విల్ టేక్ టైం, రైట్? సో మీ ఇన్స్టెన్స్ టైప్ అనేది మీరు స్టోరేజ్ ఇన్స్టెన్స్ చేసుకున్నారు అనుకోండి, దాని యొక్క ఇన్బిల్డ్ బిహేవియర్ ఎలా ఉంటుంది, ప్రాసెసింగ్ విత్ లాట్ ఆఫ్ వర్క్ లోడ్స్ని ప్రాసెస్ చేసే విధంగా ఉంటుంది. ఓకేనా, సో ఆబ్వియస్లీ నెక్స్ట్ థింగ్ మెమరీ ఇన్స్టెన్స్. దిట్స్ కాల్డ్ ర్యామ్. నేను చెప్పినట్టు ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు. వెన్ యూ మోర్ నీడ్ ఎ టైం, ఫర్ ఎగ్జాంపుల్ మల్టీ టాస్కింగ్ చేసినప్పుడు, ఓకేనా, మీరు ఒకే రెస్పాన్స్ని మల్టిపుల్ యూజర్స్కి ఇస్తూ ఉంటారు కదా, సింగిల్ రెస్పాన్స్ని మల్టిపుల్ యూజర్స్కి ఇచ్చినప్పుడు ఏమైందంటే మీకు ర్యామ్ అనేది ఎక్కువ ఉండాలి, ఎందుకంటే మీ అప్లికేషన్ స్టోరేజ్ అక్కడ కదా, స్లో అవ్వకూడదు కదా మీ నేటివ్ అప్లికేషన్ అనేది. సో అందుకే ఈ యొక్క మెమరీ ఇన్స్టెన్స్ అనేది కూడా మీరు వాడుకోవచ్చు. అండ్ ఆబ్వియస్లీ కంప్యూటర్ ఇన్స్టెన్స్ ఉంది. ఓకే, ఈ యొక్క ఎప్పుడైనా కానీ మీకు లాట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏం చెప్పను, లైవ్ డేటాని స్ట్రీమ్ చేయాలనుకున్నప్పుడు మీకు కంప్యూటర్ ఇన్స్టెన్సెస్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఎలా చెప్పను ఎగ్జాంపుల్, ఇప్పుడు యూట్యూబ్ లైవ్ ఇవన్నీ చెప్తే స్ట్రీమింగ్ అంటారు, అర్థమైందా? గేమ్స్ గేమర్స్ అందరూ ఉంటారు కదా తెలుగులో కూడా, నటాషా గేమింగ్ అని చాలా మంది ఉంటారు కదా, అంటే కీర్తనకి బాగా తెలుసు వాళ్ళందరూ. ఓకే, సో ఇవన్నీ ఎలా ఉంటుందంటే స్ట్రీమింగ్ అంటే అది కాదు, డేటా స్ట్రీమ్ అవటం. డేటాని ఎలా స్ట్రీమ్ అవుతుంది, లెట్స్ కాఫ్కా నుంచి AWSకి రావటం అవ్వచ్చు. డేటా అనేది అంటే
ఓవర్ ద డిఫరెంట్ ఒక నేటివ్ డేటాబేస్ నుంచి ఇంకో నేటివ్ డేటాబేస్కి రావటం కానీ హ్యూజ్ డేటా ట్రాన్స్ఫర్ జరగటం కానీ ఓకేనా. ఇలా అయినప్పుడు ఏంటంటే లైవ్ స్ట్రీమింగ్లో క్విక్ రెస్పాన్సెస్ కావాలనుకుందా. లెట్స్ టేక్ యు ఆర్ డూయింగ్ ఏ లైవ్, ఒక డేటా లైవ్లోకి వెళ్తుంది మీకు, ఆ పర్టికులర్ లైవ్లో మీకు లాట్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తా ఉన్నాయి అనుకుందాం ఓకేనా. అప్పుడు మీ యొక్క కంప్యూట్ పవర్ అంటే ఇక్కడ మెమరీ ఇన్స్టెన్స్ వాడుకోవాలి, కంప్యూట్ కూడా వాడుకోవాలి. ఎందుకంటే మెమరీ అనేది మీ యొక్క డేటాను తీసుకోవడానికి, కంప్యూట్ దేనికంటే సర్వ్ చేయడానికి, రెస్పాన్స్ని సర్వ్ చేయడానికి. అర్థమైందా? ఓకే, ఇమ్మీడియట్ రెస్పాన్స్ ఈ యొక్క కంప్యూటర్ అనేది వాడుతుంది. బేసిక్గా మీ యొక్క జనరల్ పర్పస్ ఇన్స్టెన్స్ టైప్స్ అనేది ఏ విధంగా ఉంటాయి, ఇట్స్ క్విక్ రెస్పాన్స్, తక్కువ కాస్ట్ ఓకేనా. నీకు లెస్ ప్రాసెసింగ్, నీకు తక్కువ ప్రాసెసింగ్ ఉన్నప్పుడు దాని తర్వాత కాస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. బ్యాలెన్స్ కాస్ట్ కావాలంటే నువ్వు నెగోషియేట్ చేసుకోవచ్చు. నార్మల్ వర్క్ లోడ్స్ ఏదైతే ఉన్నాయో మీ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క కంపెనీ వెబ్సైట్ ఉంటుంది, దాంతో పెద్ద పని ఉండదు. ఏదైనా లోపల వాడితో పని ఎక్కువ ఉంటుంది ఓకేనా. సో మీ యొక్క మెయిన్ కంపెనీ వెబ్సైట్ ఉంటుంది చూసిన, ఆ యొక్క మెయిన్ కంపెనీ వెబ్సైట్ని ఇలాంటి జనరల్ పర్పస్ వాటిలో హోస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది స్టాటిక్ కంటెంట్ ఉంటుంది, డైనమిక్ కంటెంట్ ఉంటుంది దాని మీద. అర్థమైందా? సో దీస్ ఆర్ ద కపుల్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ an EC2 point of view. Now we are going to learn everything. Okay, now the real trauma stuff. Okay, సో మీకు అర్థమైంది కదా, VPCs గురించి మాట్లాడుకున్నాం, AWS ఇన్స్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ AWS ఇన్స్టెన్సెస్ ఏంటి, ఎలా ఉంటాయి అనేది ఇక్కడ మాట్లాడుకుందాం. ఓకే, సో లెట్ స్టార్ట్ ద AWS అకౌంట్. ఐ థింక్ మీ అందరికీ నేను ముందే ఇచ్చాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ I created a new account today with a new Gmail because I want to make this to dedicated to you guys. For example, let's go. ఫస్ట్ మీరు ఏం క్రియేట్ చేయాలంటే, నేను ఆల్రెడీ ఒకటి క్రియేట్ అయిన నా దగ్గర, ఇది కొత్త అకౌంట్ కాబట్టి ఇందులో డిఫాల్ట్ కొన్ని ఉన్నాయి, వాటితో క్రియేట్ చేస్తాను ఫస్ట్. ఓకే, దాని తర్వాత ఒకటి మనమే క్రియేట్ చేద్దాం. అర్థమైందా? లెట్స్ గో. ఇప్పుడు నేనేం చేశాను, లాంచ్ ఇన్స్టెన్స్ కొడుతున్నాను. ఇట్స్ నాట్ లోడింగ్, లెట్ మీ లోడ్ ఇట్. ఓకే, నేను లాంచ్ ఇన్స్టెన్స్ కొడుతున్నాను. ఏమవుతుంది? ఓకే, ఇక్కడ చూడండి మీరు ఏమున్నాయి, క్విక్ స్టార్ట్, ఇక్కడ లైనక్స్, మ్యాక్, ఉబుంటు డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పుడు నేనేం కొడుతున్నా అంటే కీర్తన్ EC2 ఇన్స్టెన్స్ అని కొడుతున్నాను. ఓకేనా? ఇక్కడ చూడండి మీకు ఇవన్నీ OS టైప్స్, మీకు ఎన్ని OSలు ఉన్నాయో చూడండి. ఓకేనా? ఇట్స్ నథింగ్, ఇట్స్ మిషన్ ఇస్ ఇంక్లూడ్ అమెజాన్ మార్కెట్ ప్లేస్ కమ్యూనిటీ. మీరు చూడండి, బ్రౌజ్ మోర్ అనుకోండి. ఓకే, మీకు లైనక్స్లో ఎలాంటిది కదా, 62 బిట్ కావాలా, 32 బిట్ కావాలా? ఓకే, లెట్ మీ ట్రై. మీరు చూసారనుకోండి, డిఫరెంట్ వర్క్ లోడ్స్ మీకు ఉన్నాయి. అవునా? మీకు ఏమున్నాయి, అమెజాన్ ఉంది, మ్యాక్ ఉంది, ఉబుంటు ఉంది, లైనక్స్ ఉంది, రెడ్ హ్యాట్ ఉంది. ఓకేనా? CentOS ఉంది, డిఫరెంట్ థింగ్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మీరు చూస్ చేసుకోవచ్చు ఈ యొక్క ఇమేజ్ని. ఓకేనా? ఇదే బిట్ కైండ్ ఆఫ్ ఇమేజ్, ఎలాంటి ఇమేజ్, లైనక్స్ ఇక్కడ 2017, ఇందులో కూడా డిఫరెంట్ వర్షన్స్ అనేవి మనకు ఉంటాయి కదా. సో నేను 2023 లేటెస్ట్ AMIని పిక్ చేసుకుంటున్నాను. ఓకే, అందులో ఇది ఫ్రీ ట్రయల్కి ఎలిజిబుల్ అనమాట. అర్థమైందా? చూడండి, అమెజాన్ లైనక్స్ 23 is a modern general purpose Linux based OS that comes 5 years long period term support. It is optimized for AWS designed and provides security stable configuration. ఇక్కడ ఇన్స్టెన్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇందాక మనం ఇన్స్టెన్స్ టైప్స్ మాట్లాడుకున్నాం లేదా? అవునా? ఇక్కడ మీరు చూస్తే T2 నానో ఉంది, T2 మైక్రో అనేది ఫ్రీ ఇన్స్టెన్స్. ఇక్కడ ఏముంది, ఇన్స్టెన్స్ టైప్లో 1 GB ఉంది. ఇది ఆన్ డిమాండ్ ఇన్స్టెన్స్. గుర్తుందా, మనం ఆన్ డిమాండ్ ఇన్స్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. దీని మెమరీ 1 GB. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కిందికి వెళ్ళండి, T2 మీడియం 2 VPs ఉన్నాయి, 4 GB ర్యామ్ ఉంది, మీది పెద్దగా ఉంది, మీకు వర్క్ లోడ్ పెద్దగా ఉంది అనుకోండి, మీరు ఏం చేయొచ్చు, T2 లార్జ్ ఉపయోగించుకోవచ్చు. X2 లార్జ్ 16 GB ర్యామ్. ఓకేనా? ఆన్ డిమాండ్, ఇవన్నీ ఆన్ డిమాండ్ ఇన్స్టెన్స్లే, ఎందుకంటే అది ఫ్రీ అకౌంట్ కాబట్టి ఆన్ డిమాండ్ వచ్చింది. మీరు పెయిడ్ అకౌంట్ అనుకో, ఇప్పుడు మేము ఏం వాడుతున్నాం అంటే మేము ఇన్స్టెన్స్ ఏది వాడుతున్నాం మీకు చెప్తాను.
మేము ఈ ఇన్స్టెన్స్ వాడుతున్నాం అనమాట. C6H6 అనేది వాడుతున్నాం మేము, మీకు చెప్తాను మేము. మేము ఒకటి వాడుతున్నాము, అది X6 ఏదో ఉంటుంది. లెట్స్ టెక్ I6 సంథింగ్ ఏదో వాడుతున్నాం మేము. మాది అయా ఇందులోనే ఏదో ఉంటుంది మాది. X6 10 యా కింద యా ఇది i3EN X3 లార్జ్ అంటే చూడండి ఇక్కడ ఏముంది, ఇది ఆన్ డిమాండ్. ఓకేనా, ఆన్ డిమాండ్ ప్రైజింగ్ పర్ అవర్ $2.9 లైనెక్స్ ప్రైజింగ్, ఎస్సీస్ ప్రైజింగ్, విండోస్ ప్రైజింగ్. మా మెమరీ ఎంత ఉంది, 192 మెమరీ ఉంది. ఓకేనా, సో దీన్ని మేము ఏం చేస్తామంటే ఇది ఆన్ డిమాండ్ కదా, సో దీన్ని మేమేం చేస్తాము, దాన్ని మేము వాళ్ళతో మాట్లాడి AWS సపోర్ట్ టీమ్తో మాట్లాడి మేము దాన్ని పెంచుతాము. అర్థమైందా? సో ఇలా మీకు కావాల్సిన ఇన్స్టెన్స్ టైప్స్ ఉంటాయి. ఓకేనా, ఆన్ డిమాండ్ అంటే ఏంటి, ఇట్స్ వెరీ చీప్ ప్రైస్ అని చెప్పాను కదా మీకు ముందు చెప్పినట్టుగా. సో ముందు నేను ఫ్రీ టైర్ కాబట్టి ఈ యొక్క అకౌంట్కి ఫ్రీ టైర్ని ఈ ఇన్స్టెన్స్ తీసుకుంటాను, అంటే 1 GB 1 మెమరీ, అంటే స్మార్ట్ వర్క్లోడ్స్కి నాకు కావాల్సిన వర్క్లోడ్స్కి నేను వాడుకోవచ్చు. ఓకేనా, సో ఇదేంటి, యూ కెన్ యూజ్ ఎ కీ పేర్ టు సెక్యూర్ టు కనెక్ట్ యువర్ ఇన్స్టెన్స్, ఎన్ష్యూర్ దట్ యూ హ్యావ్ ఎన్ యాక్సెస్ టు ద సెలెక్టెడ్ కీ పేర్ బిఫోర్ యూ లాంచ్. అంటే ఈ కీ పేర్ అనేది ఏంటంటే, ఎప్పుడైతే నా EC2 ఇన్స్టెన్స్ కనెక్ట్ అవుతున్నానో నేను నా లోకల్లో నేను ఏం చేయాలంటే ఈ యొక్క కీ పేరుతో స్టార్ట్ చేయాలి. ఓకేనా, ఈ కీ పేర్ అనేది నా లోకల్ మిషన్లో ఉండాలి. ఓకేనా, మీది విండోస్ ఎవరో ఇక్కడ నువ్వు రేష్మ నువ్వు విండోస్ వాడుతున్నావా? ఎస్. నువ్వు విండోస్ వాడితే నీకు పుట్టి డౌన్లోడ్ చేసుకొని చేయాలి. నేను మ్యాక్ వాడుతున్నాను ఓకే. కాబట్టి నాకు అక్కర్లేదు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏముంది, ఇక్కడికి వెళ్తే నేను ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేశాను, AWS బ్యాచ్ 3 అనేది. సో దీన్ని పెట్టేస్తున్నాను. ఓకేనా, అండ్ దాని తర్వాత ఇక్కడ చూడు నెట్వర్కింగ్ కాన్సెప్ట్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది నీ EC2 ఇన్స్టెన్స్, ఇది బాగానే ఉంది. ఓకేనా, బట్ దీనికి ఏ నెట్వర్క్ వాడాలి, ఏ CPU వాడాలి, ఎలాంటిది వాడాలి అనేది అంతా ఇక్కడ తెలియాలి కదా నీకు, అవునా? సో నువ్వు ఇక్కడ ఎడిట్ సెట్టింగ్స్లోకి వెళ్ళు. నీ దగ్గర VPCs క్రియేట్ చేసుకున్నాను అనుకో, ఇప్పుడు నేను చూడు నా దగ్గర ఒక డిఫాల్ట్ VPC ఉంది, అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు వచ్చింది. ఈ VPC నేను తీసుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ చూడు సబ్నెట్, ఇక్కడ నాకు ఆల్రెడీ కొన్ని సబ్నెట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను డిఫాల్ట్ది కాబట్టి మీకు అన్నీ క్రియేట్ చేసి చూపిస్తున్నాను. దీని తర్వాత నేను మాన్యువల్గా క్రియేట్ చేసి చూపిస్తాను మీకు. అర్థమైందా? ఒక్కొక్కటి క్రియేట్ చేసి VPCలో ప్రతి ఒక్క పాయింట్ క్రియేట్ చేసి కూడా చూపిస్తాను. సబ్నెట్స్, ఏదో ఒక సబ్నెట్ పిక్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఇక్కడ చూడు SSH. ఓకేనా, ఎనీవేర్ ఎవరైనా దీన్ని కనెక్ట్ అవ్వచ్చు. ఈ యొక్క కీ ఉందనుకో ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు. ఆర్ కస్టమ్ IP, ఓన్లీ నాకు సిన్సినాటిలో ఉన్న యూజర్స్ కావాలనుకో, అప్పుడు మై IP ఇచ్చిన అనుకో, నేను మై IP అంటే నేను కనెక్ట్ అవ్వచ్చు, నా లోకల్ IP కాబట్టి. బట్ కస్టమ్ IP అంటే ఇప్పుడు నువ్వు ఒక్కళ్ళే కనెక్ట్ అవ్వాలి దీనికి. సో నీ IP అడ్రస్ ఇచ్చాను అనుకో, నీ IP అడ్రస్ నుంచి మాత్రం నువ్వు కనెక్ట్ అవ్వగలవు. ఓకేనా, బట్ నేనేమి ఇస్తున్నాను, SSH ఇస్తున్నాను. ఇప్పుడు నేను ఇంకా ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్స్ని, ఇక్కడ నేను సెక్యూరిటీ గ్రూప్ రూల్స్ ఇక్కడ నేను యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, అవునా, చూడు ICMP ప్రోటోకాల్, SMTP ప్రోటోకాల్, LDPS. ఓకేనా, చూడు రెడ్ షిఫ్ట్, NFS. ఓకేనా, నెట్వర్క్ ఫైర్ వాల్ సిస్టమ్ అని, IMAP, ఇవన్నీ నెట్వర్క్ PPO3, DNS, UDP, మీరు అన్నీ వినే ఉంటారు. డిఫరెన్స్ బిట్వీన్ TCP UDP డిఫరెన్స్ ఎన్నో ఎగ్జామ్లో వచ్చింది బ్యాచిలర్స్లో. మీరు రాయలేదంటే మీరు బ్యాచిలర్స్ చేయలేదని అర్థం. ఓకే, సో ఇలాంటివన్నీ ఉన్నాయి మీకు. ఓకేనా, ఇక్కడ సెక్యూరిటీ గ్రూప్ చూడు, ఇక్కడ ఆల్రెడీ సెక్యూరిటీ గ్రూప్ ఆల్రెడీ 0.TCP/22 అంటే ఏంటి, డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్. ఓకేనా, సో నేనేం చేయట్లేదు, డైరెక్ట్గా అన్నిటినీ క్లిక్ చేశాను, లాంచ్ ఇన్స్టెన్స్ అని కొట్టేస్తున్నాను. సో ఇట్ విల్ టేక్ ఐ థింక్ 1 minute టైం, 30 seconds to 1 minute టైం తీసుకుంటుంది. ఈ యొక్క సెషన్ అనేది లాంచ్ అవుతుంది. సో నవ్ ఏమైంది, EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు చెప్పండి, దీన్ని నేను కనెక్ట్ చేయాలి, క్రియేట్ అయిపోయింది ఇక్కడ, బట్ దీనికి నేను నా లోకల్ మిషన్ నుంచి నేను కనెక్ట్ అవ్వాలి కదా, ఏం చేయాలో చూద్దాం. ఇప్పుడు నా EC2 ఇన్స్టెన్స్ ఇది ఇంకా పెండింగ్లో ఉంది, స్టేట్లో ఉంది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి. మీరు క్లిక్ చేస్తూ ఇది ఇన్స్టెన్స్ ID, ఇది పబ్లిక్ IP అడ్రస్ ఈ యొక్క ఇన్స్టెన్స్కి, ఇది దీనికి ప్రైవేట్ IP అడ్రస్, ఇది DNS పబ్లిక్ IPv4 DNS నేమ్. ఓకేనా, లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, చూద్దాం అలా క్రియేట్ అయిందో లేదో చూద్దాం. ఇంకా
ఏమైంది? క్రియేట్ అయింది కదా. లెట్స్ ఈ ఇన్స్టాలింగ్ అయ్యేది కూడా చూద్దాం మనం ఇక్కడ. ఓకే, రన్నింగ్ అవుతుంది కదా. క్లిక్ ఆన్ కనెక్ట్ మీద కొట్టాను నేను ఇక్కడ. ఇక్కడ SSHలోకి వెళ్ళాను. ఇక్కడ నాకేమనుంది? chmod 400 AWS-3 PEM ఫైల్ ఉంది. ఎప్పుడైతే నేను ఇందాక కీ పేరు ఏదైతే ఉందో దాన్ని డౌన్లోడ్ చేశానని చెప్పాను కదా, నా AWS బ్యాచ్ 3 కీ పేరు ఇదే అనమాట. సో నేను ఏం చేయాలంటే ఫస్ట్ నా టర్మినల్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, నా టర్మినల్ ఓపెన్ చేస్తున్నాను. Come on. Terminate this one. Yeah. నా టర్మినల్ ఓపెన్ చేశాను ఇక్కడ. ఫస్ట్ నేను ఏం చేయాలంటే అది ఎక్కడ నేను డౌన్లోడ్ చేశాను కదా, నా డౌన్లోడ్స్లో ఉంది కదా ఫైల్. CD అంటే కమాండ్ డైరెక్టరీ DONNLOADS డౌన్లోడ్స్లోకి వెళ్ళాను. అంటే ఇప్పుడు నేను నా డౌన్లోడ్స్ టర్మినల్లో ఉన్నాను కదా పాత్రలో. PWD అంటే పాత వచ్చింది చూడండి, యూజర్ దొబ్బల జగదీష్ -డౌన్లోడ్స్, ఈ యొక్క పాత్రలో ఉన్నాను. యూలో కొడదాము. యా, కొంచెం పెద్దగా వస్తుంది ఇప్పుడు. పెద్దగా వచ్చిందా ఇప్పుడు? ఓకే, సో ఇప్పుడు నేనేం చేయాలి? దాన్ని ఇవ్వాలి chmod 400. దీనిని మాడ్ చేస్తున్నాను. వచ్చేస్తున్నాను. ఇక్కడికి వెళ్ళి SSH మీద కొడుతున్నాను. SSH ఏంటి? SSH AWS PEM 3 EC2 user 2.18.25. ఇది నాకు ఇచ్చేసింది ఆల్రెడీ. దీన్ని డైరెక్ట్ కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. క్లిక్ చేశాను. ఆర్ యూ షూర్ యూ వాంట్ టు కనెక్ట్ చేయడానికి రెడీగా ఉన్నావా అంటుంది. ఎస్ సార్ నో, నేను ఎస్ పెడుతున్నాను. కనెక్ట్ అవ్వాలనుకుంటున్నాను నా ఇన్స్టెన్స్కి. ఇప్పుడు ఏమైంది? నా అమెజాన్ లైనక్స్ ఇన్స్టెన్స్కి కనెక్ట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు నేనేం చేయాలి? నేను ఇది పని చేస్తున్నా లేదు తెలియాలి. నేనేం చేస్తున్నాను? నువ్వేం చేస్తావు? టర్మినల్ ఓపెన్ చేయండి. నేను క్రోమ్లోకి వెళ్ళి google.com కొడితే నీకు ఇంటర్నెట్ వచ్చిందో లేదు చెక్ చేస్తావు. నేనేం చేస్తాను అంటే పింగ్ google.com అనేది పింగ్ చేస్తాను. పింగ్ అవుతుందా లేదా అంటే నా EC2 ఇన్స్టెన్స్ అనేది కనెక్ట్ అవుతుంది. ఎవరికి కనెక్ట్ అవుతుంది అంటే ఈ యొక్క EC2 ఇన్స్టెన్స్కి ఇంటర్నెట్ వస్తుంది. అంటే అన్నీ మంచిగా ఉన్నట్టే అర్థం. అర్థమైందా? సో ఇది డిఫాల్ట్గా నేను చేశాను. బట్ డిఫాల్ట్గా ఎవరేం చేయగలరు? ఏమి రానోడు కూడా ఈ క్లిక్ చేయమని చెప్తే ఎవడేం చేయగలరు. బట్ అది కాదు మ్యాటర్. ఈ వీకెండ్ మీ టాస్క్ ఏంటంటే ఒక VPC క్రియేట్ చేయాలి మీరే. నేను చూపిస్తాను ఇక్కడ, డోంట్ వరీ. నేను ఒక డెడికేటెడ్ VPC క్రియేట్ చేస్తాను. ఓకేనా? కీర్తన్ ఆన్ యువర్ వీడియో. Where is Kirtan? He left the meeting. No, okay. Very important. You need to do that, guys. If not, don't come to class. Okay, we'll do it with this. Guys, you need to do it no matter what. By tomorrow, it's fine. No, Or no, no, Monday. no, 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 no. మీరు చేసి నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. ఇప్పుడు నేను Okay. VPC క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ డిఫాల్ట్గా ఉంటుంది చూడండి, VPC అండ్ మోర్ కొట్టాం అనుకో, ఇక్కడ అన్నీ మీకు ఇస్తుంది ఏంటి ఎలా అని. ఇది ఎవరు చేయొద్దు ఇట్లా. ఐ ట్రస్ట్ యూ గైస్, ఇలా ఎవరు చేయొద్దు. ఇది డిఫాల్ట్గా వస్తుంది. ನೀವು ఓన్లీ VPC మీద క్లిక్ చేయండి ఇలా. సో కీర్తన్, సో కీర్తన్ పేరు ఎందుకు పెడుతున్నారు అనుకోవచ్చు. మా అక్క పేరు కూడా కీర్తియే. సో ఐ యూస్ టు టాక్ అలాట్. సో మాట్లాడుతూ ఉండి అలా పెడుతున్నాను. నో అఫెన్స్ గైస్. మా ఓన్ సిస్టర్ పేరు కూడా కీర్తినే. 0.0/16. అదేంటి IPv4? ఇది ఒక IP అడ్రస్ నేను అలొకేట్ చేస్తున్నాను. ఇదేంటి అనేది కూడా మీరు నాకు కనుక్కొని రావాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఈ 16 అనేది ఎందుకు పెట్టాను? ఓకే, ఇది ఒక IP అడ్రస్. నేను చెప్తాను ఎందుకు పెట్టాను అనేది, ఈ యొక్క IP అడ్రస్ అనేది కూడా. ఓకేనా? నాకు నెంబర్ ఆఫ్ IPs కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 పవర్, ఇప్పుడు ఇది ఎలా వర్క్ అయ్యింది తెలుసా? ఇక్కడ 16 ఉంది కదా, 2 పవర్ 32 అంటే 32 - 16 అంటే ఎంత? 32 - 16 ఎంత? 16 కదా. 32 - 16 అంటే 16. అంతే. 2 పవర్ 6. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, తంబ్ రూల్ ఏంటి తెలుసా? మీకు ఎన్ని IPs ఇస్తున్నారు అని మీరు అనుకోవడానికి ఒక రూల్ ఏంటంటే
ఐల్ టెల్ యూ దట్ రూల్ రైట్ నౌ. ఆ రూల్ ఏంటంటే, లెట్ మీ రైట్ ఇట్ గైస్. దీని రూల్ ఏంటంటే, మీకు ఇప్పుడు నేను 0.0.0/16 అని ఇచ్చాను. అసలు /16 అంటే ఏంటి అంటే ఎలా ఉంటుందంటే, ఇక్కడ ఈ నెట్వర్కింగ్ టర్మినాలజీలో యా 32 is the base number. -16 ఈక్వల్ టు ఎంత? 16. 2 పవర్ 16 ఎంత? 2 32. పవర్ 6 2 పవర్ 16 dude. 2 పవర్ 16 2 into 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 2 ఎన్ని అయితే వచ్చాయో అన్ని ఐపీ అడ్రస్ అలొకేట్ చేస్తున్నాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా 24 వేసారు అనుకుందాం. 10.10.0.0.0/24 వేసారు అనుకుందాం. అప్పుడు నువ్వు క్విక్ సింపుల్ దిస్ ఇస్ థంబ్ రూల్. క్విక్ నేర్చుకోవడానికి ఏంటి? 32 - 24 అంతా 8. 2 పవర్ 8 అంతా అన్న ఐపీస్ ఇచ్చినాం. సో నేనేం చేస్తున్నాను, నేను కావాలని కొన్ని ఐపీస్ ఎక్కువ తీసుకుంటున్నాను. ఓకేనా? నీకు చెప్తాను. 65,000 ఐపీస్ వస్తాయి మనకి 2 పవర్ 16 అంటే. సో నేను 10.0.0.16 వేసాను, క్రియేట్ చేశాను. ఓకే, నా విపిసి అనేది క్రియేట్ అయిపోయింది ఇక్కడ. సో నా ప్రీవియస్ విపిసి చూద్దాం ఎంత వచ్చిందో. ఐ థింక్ వాళ్ళు ఎంత ఇచ్చారు. యా, నా ప్రీవియస్ విపిసి కూడా ఇదే రేంజ్లో ఇచ్చారు. నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే, నేను ఇందాక సబ్నెట్ అంటే ఏం చెప్పాను, ఈ విపిసికి నేను ఒక సబ్నెట్ క్రియేట్ చేస్తున్నాను. అంటే ఇది ఒక పెద్ద విపిసి. ఈ విపిసిలో నేను సబ్నెట్ ఎలా క్రియేట్ చేస్తానో చూడండి. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకోవాలి. నా విపిసి ఏంటి? కీర్తన్ విపిసి కదా. ఓకే, కీర్తన్ విపిసి వచ్చింది. సబ్నెట్ నేమ్ ఏంటి? కీర్తన్ పబ్లిక్ సబ్నెట్ 1 అని చెప్తున్నాను. ఓకే, అవైలబిలిటీ జోన్. ఈ అవైలబిలిటీ జోన్ ఏంటంటే ఇప్పుడు యూఎస్ ఈస్ట్ 1A. అంటే ఇప్పుడు నువ్వేం చేయొచ్చు, నీ విపిసిని ఒక అవైలబిలిటీ జోన్లో క్రియేట్ చేసినావు కదా. ఇక ఈ యొక్క అవైలబిలిటీ జోన్లో ఉన్నాయి 2A, 2B, 2C. ఒక రీజన్ ఒహాయో అనేది రీజన్ అయితే ఇందులో ఏంటంటే 2A, 2B, TC అనేది అవైలబిలిటీ జోన్స్. అర్థమైందా? నేను ఒక అవైలబిలిటీ జోన్లో పెట్టాను. ఇక్కడ చూడండి 10.0.0/24 అంటున్నాను. ఓకేనా? ఒక నిమిషం. ఓకే, నేను డాట్ ఇవ్వలే కదా అక్కడ. 10.1.0.0/24. ఒక నిమిషం. 16. ఇక్కడ చూడండి ఇక్కడ నా ఐపీ అడ్రస్ ఎంత? 10.0.0.16. అంటే నాకు బేసిక్గా నా ఐపీ అడ్రస్ అంతా 65,000 ఉన్నాయి. ఇప్పుడు నేను ఒకటే ఐపీ అడ్రస్ క్రియేట్ చేశాను అనుకో, అప్పుడు ఏమైంది, నాకు 65,000 ఐపీ అడ్రస్ ఉన్నాయి. బట్ నాకు ఇక్కడ నేను అలొకేట్ చేసినంత 65,536. సో ఈ రేంజ్ లేదు. సో నేనేం చేస్తానంటే, ఈ రేంజ్ దీన్ని ఎంత అయితే ఇక్కడ నేను విపిసికి ఇచ్చానో ఇంకా నాకు వేరే సబ్నెట్స్ వద్దు, ఇది ఒక్కటే కావాలనుకుందాం. ఓకేనా? సో నేను దీన్ని కాంప్లికేట్ చేయను. ఈ ఐపీ అడ్రస్ అలొకేషన్ అనేది దీన్ని మనం నెక్స్ట్ టాపిక్లో మాట్లాడుకుందాం. లెట్ ఇట్ బి. ఇలానే ఇవ్వండి, మీరు క్రియేట్ చేయండి సబ్నెట్ని. అంటే ఇందాక మనం క్రియేట్ చేసిన విపిసికి మనం ఫుల్ ఐపీసీ దీనికే ఇచ్చినాం. ఇంకా ఐపీలు ఇవ్వడానికి మనకి ఏం లేదు. అర్థమైందా? కాబట్టి క్లియర్గా ఉంచుకోండి. నెక్స్ట్ థింగ్ ఇమీడియట్గా మీరు ఏం చేయాలంటే, ఇమీడియట్గా నేను ఓకే నెక్స్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే, గో టు ఇంటర్నెట్ గేట్వే. సో ఈ యొక్క విపిసికి ఇంటర్నెట్ రావాలి కదా. ఇందాక మీకు ఇంటర్నెట్ వస్తుందా లేదా? అక్కడ ఇంటర్నెట్ వస్తుంది కదా ఇందాక దానికి. సో ఇంటర్నెట్ రావాలంటే మీరు ఒక ఇంటర్నెట్ గేట్వేని మీరు ఈ యొక్క విపిసికి అటాచ్ చేయాలి. ఐజీడబ్ల్యూ అంటే ఇంటర్నెట్ గేట్వే. నేను ఒక ఇంటర్నెట్ గేట్వేని క్రియేట్ చేశాను. దీన్ని దేనికి అటాచ్ చేయాలి? అటాచ్ టు విపిసి. మన విపిసి ఏంటి చెప్పండి? కీర్తన్ విపిసి కదా. కీర్తన్ విపిసికి అటాచ్ చేసేసాను, అయిపోయింది. మనం ఏం క్రియేట్ చేసినాం? ఫస్ట్ విపిసి క్రియేట్ చేసినాం, సబ్నెట్ క్రియేట్ చేసినాం, దాని తర్వాత ఏం చేసినాము? ఇంటర్నెట్ గేట్వే క్రియేట్ చేసినాం. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక సెక్యూరిటీ గ్రూప్ క్రియేట్ చేయాలి. ఓకే, సో ఈ యొక్క సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళి, సెక్యూరిటీ గ్రూప్ ఏంటంటే
సెక్యూరిటీ గ్రూప్. ఇక్కడ విపిసి అటాచ్ చేయండి. ఏ విపిసికి అటాచ్ చేస్తున్నారు మీరు? కీర్తన్. కీర్తన్ విపిసి కదా. ఈ సెక్యూరిటీ ఎవరి ద్వారా వెళ్ళాలి చెప్పండి? లోపలికి వెళ్ళాలి, కీర్తన్ విపిసి ద్వారానే వెళ్ళాలి కదా. నా ట్రాఫిక్ ఏంటి? ఆల్ ట్రాఫిక్ అందరికి ఇస్తున్నాను నేను, మీకు నేను కాంప్లికేట్ చేయదలుచుకోవట్లేదు. ఆల్ ట్రాఫిక్ 0.0. ఓకేనా. ఇన్బౌండ్ కూడా నేనేమి ఇస్తాను, నేను లెట్స్ టేక్ దీన్నే పెడదాం, ఆల్ ట్రాఫిక్ పెడదాం. ఆల్ ట్రాఫిక్ 0.0 పెడదాం. ఓకేనా. క్రియేట్. ఓకే. ఎస్ఎస్హెచ్ సంథింగ్ ఏదో డిస్క్రిప్షన్ ఇవ్వమంటుంది మ్యాండేటరీగా. ఓకే, నేను దీన్ని కూడా క్రియేట్ చేసేసాను. ఓకేనా. సో ఈ సెక్యూరిటీ గ్రూప్కి ఏదో ఒక రౌట్ టేబుల్ అనేది మనం అటాచ్ చేయాలి. ఓకేనా. సో అందుకే ఈ రౌట్ టేబుల్లోకి వెళ్ళి ఒక రౌట్ టేబుల్ మీరు క్రియేట్ చేయాలి. రౌట్ టేబుల్ పేరు ఏంటి? మళ్ళీ కీర్తన్. కీర్తనే. ఇక్కడికి వెళ్ళి విపిసి ఏంటి? కీర్తన్ విపిసి క్రియేట్ చేసినాం, అటాచ్ చేసినాం. వెళ్ళి ఇక్కడ కూడా క్రియేట్ చేసినాము. ఇందాక సబ్నెట్ని ఈ యొక్క రౌట్కి అసైన్ చేయాలి మనం. అర్థమైందా? ఈ దీనికి అటాచ్ చేయాలి సబ్నెట్ని. ఇందాక మనం ఏ సబ్నెట్ క్రియేట్ చేసినాం చెప్పండి? కీర్తన్. కీర్తన్ బికాస్ కీర్తన్ సబ్నెట్కే కదా కనెక్షన్ వెళ్ళాల్సింది. సో అందుకే సబ్నెట్ని అసోసియేట్ చేసినాం. ఓకే. దాని తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి మన సెక్యూరిటీ గ్రూప్లోకి వెళ్ళి, కీర్తన్ సెక్యూరిటీ గ్రూప్ ఇదే కదా. సరే, ఇప్పుడు మనం ఇంటర్నెట్ గేట్, ఇందాక మనం ఇంటర్నెట్ గేట్ వైకి వచ్చినాం కదా. ఇక్కడ యా. కీర్తి ఐజీడబ్ల్యూలో కీర్తన్ దాంట్లోకి వెళ్ళి ఒక్క నిమిషం. సరే, ఇక్కడ కమాన్ గైస్, నాది ఏమవుతుంది, ఎక్కువ ట్యాబ్లు ఉండటం వల్ల స్లో అయిపోతుంది నాదంతా. ఓకే, ఇక్కడికి వెళ్ళండి, మీ రౌట్ టేబుల్కి వెళ్ళండి. ఇది మీ సబ్నెట్ కదా, కీర్తన్ పబ్లిక్ సబ్నెట్ కదా. ఇక్కడికి వెళ్ళి ఎడిట్ రౌట్ టేబుల్ అని పెట్టేసి ఇక్కడ మీరు ఇంకోటి ఏం అటాచ్ చేయండి అంటే, సబ్మిట్ చేసిన ఒక్క నిమిషం ఉండండి. One minute, guys. ఓకే, ఎడిట్ రౌట్స్కి వెళ్ళి ఈ యొక్క రౌట్ టేబుల్కి వెళ్ళి మీరు ఇంకో రౌట్ని యాడ్ చేయాలి. ఏం యాడ్ చేయాలి మీరు? 0.0కి వెళ్తే మీ యొక్క ఇక్కడ ఏమని ఉంది మీకు? ఇంటర్నెట్ గేట్వే అని ఒకటి ఉందా, ఐజీడబ్ల్యూ అని ఒకటి ఉందా ఇక్కడ? ఇతర అంటే ఒక రౌట్ అంటే ఏంటి చెప్పండి? మీకు రౌట్ లేదు, మీకు రౌట్ ఈజ్ నథింగ్ బట్ ఎ ట్రాఫిక్ ఈజ్ గోయింగ్ టు ఏ విపిసి. ఓకేనా. విపిసికి ట్రాఫిక్ ఎలా చేసేది ఎవరు? ఇంటర్నెట్ గేట్వే. ఓకేనా. సో సేవ్ చేయండి. సో ఇప్పుడు మన విపిసి పని ఏదైతే ఉందో విపిసి పని అంతా అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే EC2 దగ్గరికి వెళ్తున్నాం. ఓకే, ఈ EC2 దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తాం అంటే, ఇప్పుడు మనం ఏదైతే క్రియేట్ చేసిన కీర్తన్ విపిసి ఏదైతే ఉందో దాన్ని మనం క్లిక్ చేస్తాం. ఓకే, సో ఇంటర్నెట్ ఈ యొక్క ఇన్స్టెన్స్కి వెళ్ళండి, లాంచ్ ఇన్స్టెన్స్ కొట్టండి. ఇప్పుడు ఆల్రెడీ కీర్తన్కు పెట్టినా, EC2 కీర్తన పెడదాం. EC2 కీర్తన్. గూగుల్ అకౌంట్లో పేర్లు అన్నీ బయటకు వస్తున్నాయి. ఓకే, సేమ్ లైనక్స్ తీసుకుంటున్నాను, నాకు వేరే ఏమొద్దు. గైస్, వై ఇట్ ఈస్ యాక్టింగ్ దిస్ మ్యాక్. ఓకే, నెక్స్ట్ థింగ్ వచ్చేసి T2 మైక్రో ఫ్రీ కాబట్టి కీ పేరుని ఎప్పుడైనా మీరు క్రియేట్ చేస్తున్నప్పుడు సెలెక్ట్ చేసుకోవాలి. నా దగ్గర ఆల్రెడీ ఒక కీ పేరు ఉంది కదా, ఈ యొక్క అకౌంట్కి AWS బ్యాచ్ 3 పెడతాను. ఇప్పుడు నువ్వేం చేయాలి? నెట్వర్కింగ్లోకి వెళ్ళి ఈ విపిసిని మార్చాలి, కీర్తన్ విపిసిని చేయాలి. ఓకే, నాకు ఆబ్వియస్లీ ఇది ఒకటే సబ్నెట్ ఉంది కాబట్టి ఈ సబ్నెట్ వచ్చేసింది. ఓకే, ఈ యొక్క ఆటో ఐపీ నేను ఎనేబుల్ చేస్తున్నాను, దీని రీజన్ నీకు తర్వాత చెప్తాను. మిగతా అన్ని డిఫాల్ట్ పెడుతున్నాను, నాకు ఏమొద్దు. ఓకే, లాంచ్ ఇట్ అనమాట, లాంచ్ చేస్తున్నాను. మీన్ టైంలో నా టర్మినల్ ఏం చేస్తానంటే దీన్ని నేను తీసేస్తాను, టర్మినేట్ చేస్తాను. సో ఈ సెషన్ నుంచి పోతుంది, మళ్ళీ మనం న్యూ సెషన్ చేయాలి. ఇక్కడ టేకింగ్ టైం.
Okay, let's go directly to here. Yeah, it's taking 1 or 2 minutes time, guys. Let's wait. So, how are you feeling, guys? It's been almost 1 week. We're completing 2 sessions. What you understand so far, what you learned so far. I want to know the feedback as well. నేను తర్వాత దీన్ని ఇది కనెక్ట్ చేసిన తర్వాత మాట్లాడతాను. సేమ్ థింగ్, టాక్ దిస్. దీన్ని మనం చేస్తున్నాము. సేమ్ ఇందాక మనం టర్మినల్లో మనం ఏం చేసాము? We need to move to CD. డౌన్లోడ్స్లోకి వెళ్ళాము. దీన్ని ఇవ్వండి ఇలా. Oh, what is this? No such file or directory. Wait. No. Wait, is okay. We are not here. Got it. నేను క్యాపిటల్ లెటర్స్ ఇచ్చాను. సో Okay. మనం వచ్చేసాము. SSH తెచ్చేద్దాం. Are you want to connect? Yes. కనెక్ట్ అయ్యాం. We are pinging. ఈ హోల్ థింగ్ ఇంటర్నెట్ యాక్సెస్ మన ఇన్స్టాన్స్ కి ఇవ్వడం ఏనా జగదీష్? ఎస్, ఇన్స్టెన్స్ కిందకి ఇచ్చా. సో దీని గురించి నేను ఎక్కువ చెప్పను. Now it's your duty to you need to create a VPC, you need to create a EC2 instance. Guys, for first time when I'm doing it, take 30 times. I'm doing bloody Windows laptop. It's the worst laptop ever. Okay, ఎంతమంది విండోస్ ఆడుతున్నారు ఇక్కడ? అందరూ విండోస్ ఆడుతున్నారా? గైస్, నౌ ఇట్స్ ఎ హారిబుల్ టాస్క్ ఫర్ యూ. మ్యాక్ ఈజ్ వెరీ ఈజీ. విండోస్లో మీరు ఏం చేయాలంటే చెప్తాను చూడండి. పుట్టిజెన్ అని ఒక యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి, సాఫ్ట్వేర్ని. మీకున్న కీని, మీకు ఇందాక ఒక కీ డౌన్లోడ్ చేశాను గుర్తుందా? అక్కడ కీ పేరు అనేదాన్ని, దాన్ని డౌన్లోడ్ చేసినప్పుడు మీకు ఒక పీపీకే ఫైల్గా డౌన్లోడ్ అవుద్ది. దాన్ని మీరు పెమ్ ఫైల్గా కన్వర్ట్ చేయాలి. ఓకే, కన్వర్ట్ ఆ యాప్లో మీరు అక్కడ అప్లోడ్ చేస్తే అది పెమ్ ఫైల్గా కన్వర్ట్ అయింది. మీరు పుట్టిని ఇన్స్టాల్ చేసుకోవాలి. పుట్టిని ఇన్స్టాల్ చేసుకొని పుట్టిలో మీరు ఏం చేయాలంటే, ఇప్పుడు చెప్తాను, మీరు చూడండి. ఇందాక మీరు IPv4ని ఎనేబుల్ చేసినప్పుడు ఒకటి వచ్చింది చూసారా? ఇక్కడ ఒకటి వచ్చింది చూసారా? మీరు EC2_ లైక్ ఒకటి ఉంటుంది అనమాట. అది నేను చూసి చెప్తాను, మీకు గ్రూప్లో పెడతాను. ఇక్కడ చూడండి, రాలేదా? ఓకే, సో ఇక్కడ పబ్లిక్ IPv4 ఎందుకో రాలేదు, ఇది రావాలన్నమాట. ఓకేనా? ఇక్కడ మీరు అది ఎనేబుల్ చేస్తే డిజేబుల్ చేస్తే ఎనేబుల్ చేసిన. ఐఎమ్ జస్ట్ వండరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇందాక క్రియేట్ చేసిన దాంట్లో ఉంటుంది. లెట్ మీ సీ అదర్ థింగ్. ఇక్కడ పబ్లిక్ IPv4 DNS అని వచ్చింది కదా, అలా ఇక్కడ ఒకటి వస్తుంది అనమాట మీకు. దాన్ని మీరు అక్కడ EC2-user @ ఇది ఉందా, EC2-1818.2025.us cloudcompute.aws అమెజాన్ ఉందా, దీన్ని కాపీ చేయాలి మీరు. ఓకేనా? కాపీ చేసుకొని మీరు కావాలంటే ఇలాగని చేయొచ్చు. మీకు ఒకటి చెప్తాను. ఇక్కడ మీకు పబ్లిక్ IPv4 ఉంది కదా, యా, ఇక్కడ మీకు పబ్లిక్ IPv4 ఉంది కదా. మీరు దీన్ని ఎలా చేయొచ్చు అంటే, మీకు వచ్చింది గ్రూప్ ఓపెన్ చేస్తాను, మన వాట్సాప్ గ్రూప్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ దీనికి వెళ్ళి దీన్ని కాపీ చేయండి. ఓకే, ఇక్కడ దీన్ని కాపీ చేసుకోండి. దీన్ని కాపీ చేసుకొని దీన్ని ఇక్కడ తీసేసేయండి అనమాట. ఇట్లా యా, ఇది దాన్ని మీరు ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ డాట్స్ ఉన్నాయి కదా, అక్కడ హైఫన్స్ పెట్టండి. హైఫన్స్ పెట్టేసి చేసేసేయండి. ఓకేనా? ఎనీ అదర్ క్వశ్చన్స్ గైస్? సో ఇది మీరు చేయాలి. టర్మినల్లో సేమేనా? టర్మినల్ సేమ్. టర్మినల్ వన్స్ మీరు టర్మినల్లోకి ఎంటర్ అయిన తర్వాత టర్మినల్ అంతా సేమ్, ఏముండదు. ఓకేనా? టర్మినల్తో ప్రాబ్లం ఏముండదు. ఓకేనా? సో ఇదే ప్రాబ్లం. సో యా, the first time I did 40 times. Finally I did it. But weekend, this is a practice, guys. You watch YouTube videos. You have a lot of content out there. And number of people ఉన్నారు చెప్పడానికి. ఓకేనా? సో అన్నీ మీరు చేయండి. ఓకే, come with good news. Any other questions?
Nothing. Any other questions, guys? How are you feeling? 1 week we completed officially. I'm ready to teach you for another 3-4 weeks as well. 3 to 4 weeks మనం కంప్లీట్ చేయొచ్చు. Not 45 days exactly. We can wrap up in 30 days as well. But it's all about what you are doing every day. ఓకేనా? రేష్మా, ఐ విల్ స్టార్ట్ ఫ్రమ్ యూ. వాట్ యూ అండర్స్టాండ్ సో ఫర్? ఎలా అర్థమైంది? ఏ విధంగా అర్థమైంది? Yeah, actually, to start with, I thank you a lot because I actually don't know what AWS is exactly. Because of you, firstly, I learned discipline because I'm not a person like come on a time, sit and listen. But discipline has been created. Later, I'm learning few concepts. But overall, I can say after the class, only if I work, then it will be complete. Just listening the class, I mean, I felt it's not complete. After the class, if we do hands-on and if we watch more, if you Google more, I think it will be complete. Then it will be incomplete. So, yeah, thank you a lot. Understandings. Yeah, in life you need discipline. If you don't have discipline, it's tough, guys. It's very tough. Okay, so you need a ample amount of time to spend. ఎందుకంటే మీరు ఐ బిలీవ్, నేను మీకు ఫస్ట్ క్లాస్లో చెప్పాను అనుకుంటా, నా ఫాదర్ ఒక రోజు చెప్పారు, స్పెండ్ 100 hours, యూ విల్ బి రాక్. దట్స్ ఇట్, ద సింపుల్ థింగ్. నెక్స్ట్ 30 years బ్యూటిఫుల్గా ఉంటారు, నేను 100 hours పని చేయలేనా? మీరు చెప్పండి. లాస్ట్ 5 daysలో వీ స్పెండ్ 10 hours ఎవ్రీ డే. ఐ థింక్ నాట్ 2 hours క్లాస్. ఫస్ట్ రోజు ఐ థింక్ 2 hours అయింది అనుకుంటా, తర్వాత 1.5 hour, 1 hour, 1 hour 15 minutes. We spend 7 hours. Listen, if you spend 7 hours, if you learn this much of, how we can spend 100 hours? చెప్పండి, ఇంకెంత నేర్చుకోవచ్చు? లైఫ్ ఇట్స్ నథింగ్ టు లూజ్, రైట్? నీకు పోయేది ఏమైనా ఉందా? ఇదే 1 hour లాస్ట్ 5 daysలో ఇదే 1 hour లేకపోతే నువ్వేం చేస్తుండే వాళ్ళం? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఇట్స్ ఎ నార్మల్ డే, లైక్ హౌ యూ స్టార్టెడ్ యువర్ మాస్టర్స్. ద డే ల్యాండ్ అయినప్పుడు యూ హ్యావ్ లాట్ ఆఫ్ డ్రీమ్స్, లాట్ ఆఫ్ థింగ్స్ ప్రతి ఒక్కరి మైండ్లో ఉంటాయి. బట్ ద మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ స్టాప్ ఇట్ ఎక్కడంటే ఆ డెసిషన్ మేక్ చేయడానికి, ఆ ఎగ్జిక్యూట్ చేయడానికి మధ్యలో ఆగిపోతూ ఉంటారు. అర్థమైందా? ఓకే, సో ఐ థ్యాంక్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్, బట్ బికాస్ యు ఆర్ సో కన్సిస్టెంట్. ఐ వాంట్ యూ టు కీప్ లెర్నింగ్ మోర్, కీప్ లుకింగ్ మోర్. YouTube, you can play with YouTube, guys. Simply, you can play like anything. Okay, so Reshma, for you, sorry, hey, you are changing names, dude. I used a bad habit, Prasanna. Prasanna. I had a bad habit of పేర్లు గుర్తుంచుకోవడానికి టఫ్ అయిపోయింది నాకు. హౌ యూ అండర్స్టాండ్ లాస్ట్ 5 days, లైక్ వాట్? ఐ థింక్ నువ్వు క్లౌడ్ కంప్యూటింగ్ సబ్జెక్ట్ కూడా చేసావు. ఓకే, యాక్చువల్లీ నాకు బేసిక్ తెలుసు అనుకున్నా, బట్ మీరు చెప్పిన తర్వాత నాకు అసలు బేసిక్ అంటే అది చాలా చిన్నది అనిపించింది. అంటే న్యూ థింగ్స్ రోజు నేర్చుకుంటున్నా, అరే ఇది కూడా ఉంటుందా ఇందులో, నేను ఎప్పుడు చూడలేదే కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ప్రాజెక్ట్ చేసిన అని చెప్పినా, అది వర్కౌట్ కాలేదని చెప్పినా కదా, అందులో చేసిన ప్రతి మిస్టేక్ నేను ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తున్నాను. అరే నాకు కూడా ఐడి అడ్రస్ అట్లా వచ్చింది కదా, నేను దాన్ని ఇట్లా చేయలేదు. ఆ మిస్టేక్స్ అన్ని నేను రెక్టిఫై చేసుకుంటున్నా. సో నాకు మస్తు బాగా అనిపిస్తుంది యాక్చువల్లీ. నైస్, థ్యాంక్ యూ. సో ద క్వశ్చన్ ఏంటంటే, ఎప్పుడైనా కానీ ఆబ్వియస్లీ వెన్ యూర్ ఈవెన్ ఐ యూస్ టు పర్చేస్, నాకు అంత టైం లేదు అప్పుడు. ఐ మీన్ దిస్ అ బ్యాడ్ థింగ్, బికాస్ చదువుకోవడానికి వచ్చి నాకు టైం లేదని ఎప్పుడు చెప్పకూడదు. ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ జాబ్స్. నేను మాస్టర్స్ చేస్తే మల్టిపుల్ జాబ్స్ చేస్తుండే. ఓకేనా? సో ఈవెన్ ఐ పర్చేస్ థింగ్, బట్ అన్ఫార్చునేట్లీ ఐ డిడెంట్ డూ ద క్లౌడ్ కంప్యూటింగ్ సబ్జెక్ట్ బికాస్ నాకు దొరకలేదు అది. ఐ ఆర్గ్యూడ్ లైక్ ఎనీథింగ్ బికాస్ మై మేజర్ అదే, నా కెరియర్ దాని మీద ఉంటుంది, నాకు I-140లో ఉపయోగపడుతుందని చెప్పేవాడిని. బట్ అన్ఫార్చునేట్లీ నేనే చేయలేదు దాన్ని. బట్ లెట్ ఇట్ బి. బట్ నా క్వశ్చన్, నా సజెషన్ ఏంటంటే, మీకు spend more on the documentation. AWS documentation ఉంది, well architected program ఉంది. Spend hours and hours. And the most important thing, I will suggest you there's a book. ఓకే, దాన్ని తర్వాత చెప్తాను. ఓకేనా? బట్ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే, ఎక్కువ మీరు ఒక సర్వీస్ గురించి వచ్చినప్పుడు డైరెక్ట్ ఇప్పుడు AWS ఉంది, ఇప్పుడు మీకు VPC ఈరోజు చెప్పాను టాపిక్. మీరు ఏ వెబ్సైట్ని నమ్మొచ్చు అంటే AWSనే నమ్మాలి ఎప్పుడైనా. ఓకేనా? ఎప్పుడైనా కానీ AWS మెయిన్. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం కొడతాను, AWS VPC అని కొడతాను. ఓకే, నేను ఎప్పుడైతే కొట్టానో నాకు అఫీషియల్ డాక్యుమెంటేషన్ ఏదైతే ఉందో, ఈ డాక్యుమెంటేషన్ అనేది వెరీ వెరీ ఫస్ట్ నాకు అఫీషియల్ డాక్యుమెంటేషన్ వచ్చింది. ఓకేనా? దీన్ని బెస్ట్ ప్రాక్టీస్ అంటారు, ఫీచర్స్ ఆఫ్ AWS సబ్నెట్. ఓకేనా? చూడు ఎలా ఉందో.
A subnet is a range of IP address in VPC. A subnet must resides in a single availability zone after adding your subnets in it. ఇక్కడ నువ్వు చూస్తే ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. చూడండి ఎన్ని ఉన్నాయో. VPC, EKS, EMR, AWS, రెడ్ షిఫ్ట్, ఇవన్నీ ఈ లోడ్ బ్యాలెన్సింగ్, VPC, నాట్ గేట్వే, సైట్ టు సైట్ VPN, ఎన్ని ఉన్నాయి తెలుసా? అమేజింగ్ థింగ్స్ ఉన్నాయి. ఓకే, ఐ వాంట్ టు మేక్ యూ ఎ కేక్ వాక్ అండ్ ఐ డోంట్ వాంట్ టు టీచ్ ఎవ్రీథింగ్. ఐల్ టీచ్ ఓన్లీ హాఫ్. ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు నో. అండ్ మీరు క్వశ్చన్స్ అడగండి. ఐఎమ్ రైట్ టు టీచ్ ఎవ్రీథింగ్. మీకు రాకపోతే మీ మిస్టేక్ ఏంటో కూడా చెప్తాను నేను. మీరు ఎక్కడ మిస్టేక్ అయ్యారో కూడా చెప్తాను. ఓకే, అండ్ యూ నీడ్ ప్రిపరేషన్ గైస్. మీరు బుక్స్ పెట్టుకొని రాసుకోవాలి. అండ్ యువర్ యాటిట్యూడ్ షుడ్ బి ఎ స్టూడెంట్ యాటిట్యూడ్. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ స్టూడెంట్, ఇప్పుడు నాకు ఒకటి రాదనుకోండి, ఐ విల్ బి ఎ స్టూడెంట్. ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ యూ యాజ్ వెల్. ఐ విల్ బి జస్ట్ సైలెంట్ అండ్ కీప్ టీచింగ్ యూ. ఐ విల్ కీప్ లెర్నింగ్. ఓకే, యూ నీడ్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. ఓకే, అండ్ మీకు కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది మీలో. యు ఆర్ లెర్నింగ్ థింగ్స్. యు ఆర్ నాట్ ద సేమ్ పర్సన్ టుడే. ఓకే, when you're doing things, there is one good satisfaction. So work ethic is very important. Up to you, Kirtan. What you learned these many days? ఈ 5 days ఏం నేర్చుకున్నావు? యా, యాక్చువల్లీ నాకు కూడా ప్రీవియస్ ఏం క్లౌడ్ ఐడియా లేదు. నేను లాస్ట్ సెమిస్టర్లో క్లౌడ్ సబ్జెక్ట్ చేసి ఉండే. అప్పుడు కొన్ని డౌట్స్ మిమ్మల్ని రిఫర్ అయ్యి అడిగాను. తర్వాత ఎప్పుడైతే నేను కోర్స్ని స్టార్ట్ చేశాక I'm getting learning new things and knowing that such instances in entire AWS and it's not a small thing. We have to learn a lot. అన్ని డీటెయిల్ గా అర్థమవుతుంది. ఐ ఫీల్ AWS అనేది ఒక్కసారి నేర్చుకుంటే మీకు వచ్చేస్తుంది గైస్. ఇదేమి జావా డెవలప్మెంట్ కదా, ఎవ్రీ కోడ్ డిఫరెంట్గా ఉండి ఎవ్రీథింగ్ డిఫరెంట్గా ఉండేది ఏం కాదనమాట. అర్థమైందా? సో ఇది ఎలా ఉంటుందంటే మీకు కంప్లీట్లీ మీకు ఒక్కసారి మీరు నేర్చుకున్నారనుకోండి, మీరు నేర్చుకుంటే ఇట్స్ స్టాటిక్ వన్. దాన్ని మీరు డెవలప్ చేసుకుని దాన్ని మీరు అడ్వాన్స్ చేసుకునే విధానం ఏదైతే ఉందో అది మ్యాటర్ అవుతుంది ఎప్పుడైనా కానీ. ఓకేనా? సో ఎనీ అదర్ క్వశ్చన్స్? మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఇంకా? సో ఐ థింక్ నీది ఫస్ట్ డే అనమాట. ఓకేనా? సో డెఫినెట్లీ నేనేం చెప్తానంటే, నేను ఏదైతే చెప్పిన టాస్క్ ఏదైతే ఉందో కంప్లీట్ చేయండి. ట్రై టు లెర్న్, ట్రై టు క్రియేట్ AWS అకౌంట్ క్రియేట్ చేయండి అండ్ ట్రై టు లెర్న్ ద థింగ్స్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా డౌట్స్ ఉన్నా కానీ నేను అండ్ దిస్ ఇస్ ద టాస్క్ గైస్. మీరు కంప్లీట్ చేయాలి క్విక్గా. మీరు ఎంత ఘనంగా కంప్లీట్ చేస్తే అంత బెటర్. ఓకే, మీరు కానీ కంప్లీట్ చేయలేదు అనుకోండి, ఐ విల్ కమ్ విత్ న్యూ టాప్ అండ్ దట్ యూ నీడ్ టు డూ. ఇక్కడ నుంచి అన్ని హ్యాండ్స్ ఆనే ఉంటాయి. థియరీ ఉంటుంది, హ్యాండ్స్ ఆన్ ఉంటుంది. నేను చూపిస్తాను క్లాస్లో ఒకసారి. రికార్డింగ్ అనేది యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను. యూనిట్ టు గో అండ్ యూనిట్ టు గెట్ ఇట్ ఫ్రమ్ యూట్యూబ్ ఇట్ సెల్ఫ్. ఓకేనా? మిడ్ డేలో నాకు పింగ్ చేయండి. ఐ టోల్డ్ యూ Tuesday, Wednesday, Monday, Tuesday, Wednesday I will be in office. I couldn't able to. I can respond you via chat. Okay, but if you need a call as well, if you need a quick Zoom session, I can do that as well. But if I'm free, okay, Thursday, Friday, and weekends కూడా I can correct you guys. Midnight times లో నేను weekends usually busy ఉంటాను, but that's fine. But I'll help you guys. బికాస్ ఎందుకంటే ఐ డోంట్ వాంట్ యూ టు కమ్ విత్ డౌట్ విత్ నదర్ క్లాస్కి వచ్చేటప్పుడు ఒక డౌట్ సెషన్స్తో మీరు ఎప్పుడు రాకూడదు. ఓకేనా? ఎనీ అదర్ క్వశ్చన్స్? సో ఐ థింక్ Mahendra, this is the first class. So keep attending classes. So where you learn lot of things. Okay. So మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా సో ఫార్? ఈ రోజు క్లాస్ అయితే టుడే క్లాస్ ఇస్ వెరీ గుడ్ జగది. ఆఫ్ కోర్స్ నా ఫ్రెండ్గా తెలుసు, బట్ యు ఆర్ మోర్ దెన్ దట్. వాట్ ద వే యూ టీచ్. ఓకే, షూర్ గైస్, కీప్ డూయింగ్. ఇప్పటి నుంచి ప్రతి క్లాస్ అటెండ్ అవుతాను. డెఫినెట్లీ గైస్. స్టోరేజ్ మానిటరింగ్ అయిపోయింది. యూ కెన్ ఫైండ్ ఇట్ ఫ్రమ్ యూట్యూబ్. బట్ నౌ వీఆర్ కంప్యూట్ అండ్ సెక్యూరిటీ గైస్. ఇప్పుడు మనం ఎప్పుడైనా కాంబినేషన్ సెక్యూరిటీ, నెట్వర్క్ సెక్యూరిటీ అండ్ కంప్యూట్ చెప్పుకునేటప్పుడు లాట్ ఆఫ్ టాపిక్స్ మీకు వస్తూ ఉంటాయి, లాట్ ఆఫ్ న్యూ థింగ్స్ వస్తూ ఉంటాయి. అర్థమైందా? మీరు లాట్ నేర్చుకుంటూ ఉండాలి. ఓకే, సో మీరు నేర్చుకోలేదనుకోండి నెక్స్ట్ క్లాస్కి మీకు ఏం అర్థం కాదు. ఇప్పుడు నేను లోడ్ బ్యాలెన్సింగ్ చెప్తాను. లోడ్ బ్యాలెన్సింగ్ చెప్పేటప్పుడు అగైన్ EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేయాలి. మీకు ఈరోజు EC2 ఇన్స్టెన్స్ రాలేదనుకోండి, రేపు మీరు క్రియేట్ చేయలేరు. ఇక మీద మనం ఏం చేసినా ఆన్ టాప్ EC2 మీదనే చేస్తాం. ఈరోజు నీకు 1 hour పట్టింది అనుకో, రేపు నీకు 30 seconds కంటే తక్కువ పడుతుంది EC2 క్రియేట్ చేయడానికి. నీకు ప్రతి ఒక్కటి తెలిసి ఉండాలి. నీకు ఎక్కడో ఎర్రర్ వస్తుంది అనుకో, నీకు తెలియాలి ఓకే ఎర్రర్ ఎక్కడ ఉండిద్ది అనుకోండి, ఏ ప్లేస్లో నీకు ఎర్రర్ వచ్చిందేమో అని తెలుస్తూ ఉండాలి నీకు. సో EC2 is a basic thing. So keep attempting. Don't look my video on YouTube and try to create EC2 instance. రేపు పొద్దున మనం చెప్పుకునేది లోడ్ బ్యాలెన్సింగ్ చెప్పుకుంటాం, ఎలాస్టిక్ లోడ్ బ్యాలెన్సింగ్ చెప్పుకుంటాం, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సింగ్ చెప్పుకుంటాం, క్లౌడ్ ఫ్రంట్ చెప్పుకుంటాం.
ఓకేనా? యాక్చువల్లీ ఈరోజు నేను వేరే కూడా కవర్ చేద్దాం అనుకున్నాను, AWS అకౌంట్ మేనేజ్మెంట్ని కవర్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకు టైం లేదు. ఆల్మోస్ట్ 1.5 hours. ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ మచ్ టైం. ఇంకా ఎక్కువ కూర్చోబెట్టదలుచుకోవట్లేదు ఫ్రైడే నైట్. ఐ థింక్ హోప్ యూ హ్యాడ్ లాట్ ఆఫ్ ప్లాన్స్. ఓకే, సో లెట్స్ గైస్, ఆల్ ది వెరీ బెస్ట్. See you in Monday. Don't come with empty faces. Okay, you need to finish this. Okay, bye bye guys. See you. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ జగదీష్. అవునా Bye bye. అవునా